క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభువైన యేసు నామమున మీ అందరికి శుభములు. దేవుడు మనల్ని ఈ యొక్క 4 నెలలు ఈ యొక్క 2025 సంవత్సరంలో కాపాడి ఆయన 5వ నెలలో మే మాసంలో మంచి చల్లటి నెల ప్రారంభమవుతుంది కనుక ఈ యొక్క వేసవి ఎండాకాలంలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి మనము ఈ యొక్క సమయంలో మరి పరిశుద్ధ వాక్యంలో నుంచి కొన్ని విషయాలను ధ్యానించడానికి మనము 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం తీస్తాము. 2 కింగ్స్ 4th చాప్టర్, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం తీసి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మరి కొంత బైబిల్లో పోర్షన్ ఈ వాక్యము మనం చదవనవసరం లేదు, కానీ ఇది తెలిసినదే అయినా మటుకి మనం ఆ యొక్క భాగము ఎక్కడుందంటే దేవుని యొక్క వాక్యము ఈ యొక్క 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం తీసి 8వ వచనం. ఒక దినమందున ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనంనకు రమ్మని అతని బలవంతం చేశాను కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయించు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మరి యొద్దకు వచ్చి పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపము, స్తంభం ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఇలాగున ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు యొక్క దేశము మరి ఉత్తర దక్షిణ దేశాలుగా 2 విడిపోయినప్పుడు ఇశ్రాయేలు అనే యొక్క దేశంలో ఇదిగో యొక్క ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడని, ఆ ప్రవక్త చాలా శక్తివంతమైన ప్రవక్త అని, అతడు లేచి మరి అతను కర్మెలు కొండ మీద ఉండేవాడు, అక్కడి నుంచి లేచి ఈ షూనేం అనే పట్టణానికి వెళ్ళాడని. అలాగున ఒక ప్రవక్త పట్టణాలు ఎందుకు తిరుగుతున్నాడు? మరి దీనికి కారణం బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ఎప్పుడైతే రాజ్యము చెడిపోయి, రాజు చెడిపోయి, ప్రజలు చెడిపోయినప్పుడు అప్పుడు ప్రవక్తలు వాళ్ళు ఎక్కువగా తిరగాల్సి వచ్చేది. ఎందుకు తిరగాల్సి వచ్చేది అంటే ఇశ్రాయేలీలు భక్తిహీనతలోకి వెళ్ళిపోయి వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టి విగ్రహారాధన వైపు కొంత మగ్గు చూపి దేవుని ఆజ్ఞలను గైకొనకుండగా వారు బహు భయంకరమైన పరిస్థితిలో పడినప్పుడు దేవుడు ప్రవక్తల ద్వారా వాళ్ళని హెచ్చరించడానికి, వాళ్ళను సరిచేయటానికి, సరిదిద్దటానికి ప్రవక్తలను పంపినప్పుడు ఏలియా కాలంలో ఎలీషా కంటే ముందు మరి ఎవరున్నారు? ఆహాబ్ అనే దుర్మార్గుడు ఉన్నాడు కదా. ఆ తర్వాత ఇక్కడ బైబిల్ చెప్తుంది ఎలీషా కాలం వచ్చేవరకు ఇంకా వాళ్ళు భక్తిహీనులు అయిపోయినప్పుడు ఇదే ఈ యొక్క బైబిల్లో ఉన్న ఒక ప్రవక్త లేచి ఆయన అనేక స్థలాలకు వెళ్ళవలసి వచ్చింది. సో ఈ యొక్క షూనేం అనే స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ మరి మనుషులతో దేవుడి వైపు వారు తిరగటానికి, వారి భక్తిహీనత మీద దేవుడు ఉగ్రతను చాటడానికి బహుశా షూనేము పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. అలాగున వెళ్తూ ఉన్నప్పుడు ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ ఎవరు ఈయనను రిసీవ్ చేసుకోవాలి, ఎవరు ఈయనకు మరి ఆతిథ్యం ఇవ్వాలి, ఎవరు అవసరం లేదు. ప్రవక్తలు ఎక్కడికైనా పోయి మళ్ళీ వచ్చేస్తారు కనుక. కానీ ఆ షూనేం అనే పట్టణంలో ఒక మంచి స్త్రీ, ఒక గనురాలైన, ఒక ధనవంతురాలైన స్త్రీ ఉంది. ఆమె గమనిస్తుంది ఈ పట్టణానికి వస్తున్న వాళ్ళు అతను ఎవరు? ఈయన చాలా దైవ భక్తి కలిగిన దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు. ఎందుకంటే ఆనాడు కూడా ఈనాడు కూడా మనుషులు సేవకులను గమనిస్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు భక్తి గలవాళ్ళ, భక్తిహీనులా అని. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సేవకులు ఎవరిలో భక్తి ఉందో, ఎవరిలో భక్తి లేదో అది గ్రహించగలిగితే, కానీ విశ్వాసులు, మనుషులు దేవుని సేవకుల్లో ఉండే భక్తిని కూడా గ్రహించగలుగుతారు. ఇది దేవుడు ఈ భూమి మీద పెట్టిన ఒక విషయం, ఇది సరిగ్గా అర్థం చేసుకోవాలి. కనుక ఒక సేవకుడు మంచోడు అని నమ్మటానికి ఏమీ లేదు. కనుక నీ జీవితంలో సేవకులను కూడా గుర్తుపట్టగలిగిన జ్ఞానం దేవుడు ఇస్తాడు. దాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని మనం కాదని మన ఇష్టానుసారంగా మనకి ఇష్టమైన వాళ్ళను, లేకపోతే వాళ్ళను హీరోస్గా చేసుకొని కొంతమంది సేవకులను వాళ్ళని వెంబడించడం బైబిల్లో లేదు. అలాగున నిజమైన సేవకులు ఎవరో గుర్తించాలి, నిజమైన సేవకులు ఎవరో తెలుసుకోవడానికి ఆ జ్ఞానం మనకి ఇచ్చాడు. ఎందుకు చెప్తానంటే ఈ కాంటెక్స్ట్లోనే అలాగున్నే ఈ భూమి మీద దేవుణ్ణి కూడా గ్రహించే శక్తి దేవుడు తన బిడ్డకి ఇచ్చాడు. ఇప్పుడు ఒక బిడ్డ పుట్టింది, తల్లిని గుర్తుపడుతుందా లేదా? ఎట్లా గుర్తుపడుతుందండి? దేవుడు అలాగా సృష్టించాడు. ప్రతి బిడ్డ పుట్టిన తర్వాత తల్లిని గుర్తుపడుతుందా లేదా? ఖచ్చితంగా గుర్తుపడతాడు. 100 మంది వచ్చినా తన తల్లిలో ఆ యొక్క వ్యత్యాసాన్ని ఆ చిన్న పసిబిడ్డ శిశువు గుర్తుపడుతుంటే, ఈ సృష్టిలో ఇంత పెరిగి పెద్దగా అవుతున్న మనుష్యులు తమ దేవుణ్ణి గుర్తుపట్టడానికి కావలసిన ఇంటర్నల్గా దేవుడు ఆ శక్తిని మనకిచ్చాడు. కనుక ఇక్కడ నేను ఏం చెప్తున్నానో మంచిగా వినండి.
ఒక సేవకుణ్ణి షూనేము పట్టణంలో షూనేమి రాయలు గుర్తుపడుతుంది. ఈయన అందరిలాంటి వాడు కాదు, ఈయన ఎలీషా. ఈయన నిజమైన భక్తి కలవాడు, దైవభక్తి కలిగిన వాడు, భక్తి కలిగిన దైవజనుడు అని చెప్తాం. సో ఈరోజు మనం దీన్ని చాలా ఆలోచన చేస్తే చాలామంది మరి అనేక మంది సేవకులని, పాస్టర్లని ఆ యొక్క మోసపోతున్నారు. అది మోసపోతుంటప్పుడు దానికి దేవుడు కాదు, నువ్వే కారణం. ఎందుకంటే నువ్వు వారు ఎవరో ఎట్టివారో తెలుసుకోవాలి. కనుక ఇలాగున బైబిల్ చెప్తుంది, షూనేమిరాలు, ఆమె పేరు లేదు కనుక షూనేమిరాలు, ఆమె ఒక దైవజనుడిని గుర్తుపట్టగలిగినప్పుడు దేవుడు దీంట్లోంచి అన్నాడు, మనం దేవుళ్ళను కూడా గుర్తుపట్టచ్చు. దేవుళ్ళు అంటే 4 చేతులు, 10 తలకాయలు కదా, మెడలో బంగారము, ఆ తర్వాత ఆయుధాలు, తర్వాత జంతువుల మీద కూర్చోవడము, ఇదంతా ఉన్నప్పుడు ఒక ఆత్మ తెలిసింది, గాడ్కి ప్రాబ్లం ఏంటి, నాకు లేదు, ఆయనకు ప్రాబ్లం ఏంటి, నేను ఎప్పుడు ఆయుధాలు ధరించి తిరగాల్సిన అవసరం లేదు, ఎందుకు ఆయనకు, ఆయన ఎవడని చంపుతాడనా, ఎందుకు అలాగున్న సెక్యూరిటీ ఆయనకు. సో ఇలాగున్న దేవుణ్ణి గుర్తుపట్టే జ్ఞానం కూడా మనకి ఇచ్చాడండి ఆయన. ఒక పసిబిడ్డ తన తల్లిని ఖచ్చితంగా తండ్రిని గుర్తుపడతారు. అలాంటిది ఈ విశ్వంలో దేవుడు మనల్ని సృష్టించినప్పుడు దేవుణ్ణి, దైవాన్ని తెలుసుకోవాలి. ఆ దైవాన్ని ప్రకటిస్తుంటే ఈరోజు అడ్డుకుంటున్నారు, ఆ దైవాన్ని తెలియజేస్తుంటే అడ్డుకుంటున్నారు. కానీ లోపడైతే తెలుస్తుంది. వెళ్ళి ఒక విగ్రహం ముందు నిలబడ్డప్పుడు దీంట్లో ప్రాణం లేదు కదా, దీంట్లో లేశమైన ఊపిరి లేదు కదా, ఇది నాకు దేవుడి దేవత, చేతులతో చెక్కబడింది కదా, పోత పోయబడింది కదా, అలాగన ఈ బొమ్మ నాకు దేవుడు అవుతాడా అనే మనస్సాక్షి ఎవరైతే రైజ్ అవుతుందో వాళ్ళకు ఖచ్చితంగా దేవుడు దొరుకుతాడండి. కనుక మన జీవితంలో కూడా ఈయన దైవజనుడా అని ఒక ప్రశ్న వేసుకుంటే నిజమైన దైవజనుడు దొరుకుతాడు మనకి. కానీ గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఏదో లేనిపోతే చివరికి బాబాలి రాజు ఎలాగో మోసం చేస్తున్నారని, ఎంత భయంకరంగా బాబాలు మన దేశంలో ఎంత భయంకరంగా మరి ప్రజలను వంచి మోసం చేస్తున్నారో అక్కడ దాకా వెళ్ళిపోవడానికి కారణమో దేవుడు అంటున్నాడు, నీకు జ్ఞానేంద్రియాలను ఇచ్చాను, నీకు కర్మేంద్రియాలు ఇచ్చారు, వీటితో నువ్వు ఖచ్చితంగా గుర్తుపట్టచ్చు. ఒక పసిబిడ్డ తన తల్లిని పుట్టిన కొన్ని రోజులకే గుర్తుపడుతూ తల్లిని చూడంగానే నవ్వుతుంది కదా, మరి అలాంటి గ్రహింపు ఆ చిన్న పసిబిడ్డకు ఉన్నప్పుడు ఎదిగిన మనకు ఎవడు దేవుడో ఎవడు దేవత కాదో, దేంట్లో దైవత్వం ఉందో, దేంట్లో దయ్యము నిండి ఉందో, దేంట్లో దుర్మార్గత నిండిలో, దేంట్లో సత్యము నిండిందో, దేంట్లో పరిశుద్ధత నిండిలో సర్వమైన పాపము నిండిన దేవుడు దేవతను గుర్తించే శక్తి దేవుడిచ్చాడు మనకి ఇంటర్నల్గా. అలాగున గుర్తుపెట్టుకోండి, సేవకులను కూడా గుర్తించండి. కనుక అందరు నా చర్చికి రావాలని ఎప్పుడు కాదు, సేవకుడు మంచిగా అయితే వెళ్ళాలి, లేకపోతే మానిపారాలి, మంచి చర్చి వెతుక్కోవాలి మనం. కనుక దేవుడు వాక్యం చెబుతుంది, ఏ సంఘము సత్యంలో నడుస్తుందో ఆ సంఘములో ఉండడం మనకు ఆశీర్వాదం. ఏ సేవకుడు సత్యాన్ని ప్రకటిస్తాడో ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళడం తప్ప మనము పిచ్చిగా కొంతమందిని కదా అయ్యగారు 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 అని చెప్పి ఏ డినామినేషన్కి ఆ డినామినేషన్ వాడు, ఏ యొక్క ఆ యొక్క శాఖకు ఆ శాఖ వాడు బందీ అయ్యి ఉండి వాళ్ళ స్లోగన్స్కి వాళ్ళ యొక్క డాక్టరీన్స్కి బందీలైతే ఎన్నడూ నిజమైన దేవుణ్ణి చూడలేం మనం. ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. బైబిల్లో ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. సో ఇశ్రాయేలును ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు మెస్సయ్యను చూడలేకపోయారు, పామరులైన చేపలు పట్టుకునే వాళ్ళు ఆయన ఎవరో తెలుసుకున్నారు. సో మన బతుకులు కూడా అట్నే అవుతాయి. కనుక నిజమైన దేవుణ్ణి తెలుసుకోవటానికి, నిజమైన సేవకుని తెలుసుకోవటానికి అది మనలో ఉంది, దేవుళ్ళలో కాదు. దానికి తగినంత ఆధారం మనకి ఇస్తాడు. కనుక ఇక్కడ బైబిల్ చెప్తుంది, షూనేమి రాయలు నిజమైన సేవకుడిని గుర్తుపట్టింది. పట్టి ఏం చేసిందంటే ఆయనను బలవంతం చేసింది. చూడండి దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా ఉందో. ఆ యొక్క బైబిల్ ఆమె ఇంట ఆ మార్గమున వచ్చినప్పుడల్లా అతని బలవంతము చేశాను కనుక, 8వ వచనం 4:8లో బలవంతము చేశాను కనుక అతడు వెళ్ళాడు ఆ భోజనానికని. సో ఇది బైబిల్లో కూడా మంచి వాక్యం. కనుక మరి సేవకులు వాళ్ళు బలవంతం చేస్తే వెళ్ళి అతను నిజమైన సేవకుడు. కనుక పిలిస్తే పిలవకపోయినా కానీ మీ ఇంటికి వస్తాము అని చెప్పడము అది ఎట్లా అండి. ఈ మలక్పేటలోనే ఒక సేవకుడు ఉన్నాడు, ఆ యొక్క అమెరికాకి వెళ్తాడంట, నేను మీ ఇంటికి వస్తున్నాను, నేను మీ ఇంటికి వస్తున్నాను, లేకపోతే మీ ఇంటికి వస్తానని వాళ్ళ యొక్క విశ్వాసులకు చెప్పుకొని వెళ్తుంటాడు, పిలవకుండా వెళ్తాడు. ఎంత సిగ్గుమాలిన సేవకులు ఈరోజు ఉన్నారు. అసలు పిలవకుండా కూడా ఇంటికి వచ్చి మేము హౌస్ విజిటింగ్ అంటారు. అవసరమా హౌస్ విజిటింగ్? కోట్ల మంది, లక్షల మందికి రక్షణ లేదు, ఎవరికి నీ హౌస్ విజిటింగ్? వాళ్ళ ఇంట్లో బైబిల్ ఉంది, వాళ్ళు చదువుకోగలుగుతారు. ఇప్పుడైతే టీవీ కాదు కదా, ప్లాస్మా టీవీలు, ఎల్ఈడి టీవీలు ఉన్నాయి, వాక్యం వస్తుంది. సో ఒకళ్ళ ఇంటికి అనేది బలవంతం చేస్తే తప్ప నిజమైన దైవ సేవకులు వెళ్ళరండి.
కనుక సిగ్గుమాలిన సేవకులు కదా, ఇదిగో మేము మీ ఇంటికి వస్తున్నామని చెప్పి హౌస్ విజిటింగ్ అని చెప్పి ఏదో ప్రార్థన చేయడానికి వస్తాం. ఎంత అవమానం అండి. కనుక అలాగున అమెరికాలో కూడా వెళ్ళి తిరుగుతూ ఉంటుంటారు. నేను విన్నానండి, అలాంటి వాళ్ళను చూశాను కూడా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది బలవంతము చేస్తేనే తప్ప వెళ్ళలేదు. ఆ యొక్క సేవకుడికి తిండి కాదు అక్కడ, అతడికి విశ్రాంతి కాదు అక్కడ. ఆ యొక్క షూనేమికి వెళ్తే డబ్బులు కాదు అతనికి. షూనేమికి అతడు అక్కడ ఏమి సంపాదించుకో, షూనేము పట్టణము నాశనం అయిపోతుంది కనుక ఆ పట్టణాన్ని రక్షణలోకి నడిపించాలి. భక్తిహీనులైన వారి మీద దేవుడు ఉగ్రత మండుతుంది కనుక వాళ్ళను ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి వెళ్తున్నాడు తప్ప ఏమీ లేదండి. తిరిగి తను మళ్ళీ వెళ్ళిపోతాడు. కనుక ఆలోచించండి, మన విశ్వాసులు కూడా మనం ఎవరైనా పిలిస్తే బలవంతం చేస్తే వెళ్తే మనలో చాలా గొప్ప ఆత్మ ఉన్నట్టు. లేదా బలవంతం చేయకుండా కానీ పిలవంగానే అక్కడ కనపడ్డామనుకోండి, అది సరైన విశ్వాసుల జీవితం కాదు. కొంతమంది అలాగున బలహీనంగా బతుకుతుంటారు. అది మార్చుకోవాలి. దేవుడు చెప్తున్నాడు ఈ యొక్క ఎలీషాను చూపించి మనకు, ఆయన బలవంతం చేస్తే తప్ప వెళ్ళలేదు. అలాగున వెళ్ళిన అతను ఏం చేస్తున్నాడండి, కొన్ని రోజులు ఆయన వస్తూ పోతుంటే ఈ స్త్రీ ఏం చేసిందంటే, ఇదిగో మన దగ్గరికి వస్తున్న అతను మంచి భక్తిగల దైవజనుని ఎరుగుదును కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టిస్తాము, అందులో అతనికి ఒక మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదామని చెప్పి తను ఫిజికల్గా భౌతికంగా కొంత సహాయం చేయటానికి తను ఇష్టపడి తన భర్త అనుమతితోటే తను ఒక గోడ మీద ఆనాడున్న చిన్న ఇల్లును ఒకటి కట్టించి దాంట్లో ఆయనకు మంచము, దీపము ఆ యొక్క పెట్టి బల్ల పెట్టిన తర్వాత బైబిల్ అది చెప్తుంది అతడు అక్కడ ఉండటం మొదలుపెట్టాడు. వస్తున్నాడు. ఇంకా షూనేము పట్టణంలో ఆయన పరిచర్య కంప్లీట్ కాలేదు. ఒకసారి కంప్లీట్ అయిపోతే ఆయన మార్చేస్తాడు. ఇదే బైబిల్లో వీళ్ళ కంటే ముందు సమూయేలు ఉండేవాడు. సమూయేలు ఆయన రామాలో ఉండి బేతేలు, గిల్గా, మిస్పా తిరుగుతూ ఉండేవాడు న్యాయం తెరచడానికి. సో కనుక ఆయన బేతేల్ నుంచి మిస్పా నుంచి గిల్గాలకు తిరిగి మళ్ళీ రామాకు వచ్చేవాడు. ఆ యొక్క సమూయేలు ఉండేవాడు. అలాగున ఈ ప్రవక్తలు కానీ దేవుని యొక్క వాళ్ళు అలాగున తిరుగుతూ సంచరిస్తున్నప్పుడు ఒక దగ్గర పని అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ మరి ఈమె కొద్ది రోజులు వచ్చి మానేస్తే ఇది వేస్ట్ అయిపోద్ది, ఈ యొక్క ఇల్లు కట్టించడం వేస్ట్ అయిపోద్ది, ఈ చిన్నదైనా సరే అని అనుకోలేదండి. దేవుడి సేవకుడికి మనం ఏది చేసినా అది నిత్యత్వంలో మనకు బహుమానంగా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుందని నమ్మిన ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆ యొక్క చిన్న ఇల్లు కట్టించిందండి. దాంట్లో ఇవన్నీ పెట్టింది. కనుక దేవుడు యొక్క సన్నిధిలో ఈమె పేరు బైబిల్లో లేదు, కానీ ఈమె దైవ సేవకులను ప్రేమించి, దేవుణ్ణి ప్రేమించి, ఆమె ఇచ్చే స్వభావం కలిగి, ఆమె లిబరల్గా, లేకపోతే ఆమె చాలా దాతృత్వంతో, జనరాసిటీతోటి ఆ యొక్క దైవ సేవకుడికి ఏమన్నా ఇవ్వటానికి ఇష్టపడుతుందండి. చాలామంది భూమి మీద దీవెన పొందటానికి ఇవి బైబిల్ ఆధారాలు. చాలామంది వాళ్ళ బ్రతుకులు అడగండి, వాళ్ళ ఇంట్లో ఒక్క సేవకుడు అడుగుపెట్టి ఉన్నాడండి. ఒక్క సేవకుడు ఒక్కరోజు కూడా అడుగుపెట్టి ఉన్నాడు. ఎందుకు అనంటే వాళ్ళంతే, ఇంకా వాళ్ళ బతుకులు అంతే. కనుక ఎందుకంటే వాళ్ళ ఇంటికి ఒక దైవసేవకుడు రావాలని కానీ ఏమి ఉండకపోవచ్చు, అజ్ఞానంలో ఉండొచ్చు. ఆ యొక్క జ్ఞానంలో వచ్చిన తర్వాత కూడా ఒక్కసారి వాళ్ళ ఇంటికి ఒక దైవసేవకుడు రాని వాళ్ళు ఉన్నారు. అలా బతుకులు అలాగుంటాయి. కనుక ఆలోచించండి, షూనేమ్ అనే పట్టణానికి ఈ బైబిల్లోనే ఇంత మహాప్రవక్త ఆయన ఆ యొక్క ప్రాంతానికి వస్తున్నప్పుడు ఆమె ఆ ఛాన్స్ని యూజ్ చేసుకుందండి, ఆపర్చునిటీ యూజ్ చేసుకుంది. ఆయనను ఈమె పిలిచి మీటింగ్ పెట్టించి కాదు, ఆయన పని మీద వస్తున్నాడు. ఆయన దాన్ని ఉపయోగించుకొని చక్కగా ఎంతమంది ఉన్నారండి. ఒక సేవకుడు హైదరాబాద్ వస్తే మా ఇంటికి రండి అని చెప్పేవాళ్ళు బహు తక్కువ మంది అండి. కానీ అలాగున్న బైబిల్ చెప్తుంది. మన దగ్గర కూడా సేవకులు వస్తారు, మిషనరీస్ వస్తారు, వాళ్ళు ఒక్కసారి మా ఇంటికి రమ్మని పిలిచేవాళ్ళు ఉన్నారండి. బహు కొద్ది మంది నాకు తెలిసి. మళ్ళీ వాళ్ళ పేరు చెప్తే వేరే వాళ్ళు బాధపడతారు, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. మిషనరీస్ వచ్చినప్పుడు వాళ్ళని ఒక్కసారి మా ఇంటికి తీసుకెళ్తాం అని కానీ కదా, ఒక సేవకులు వస్తే మా ఇంటికి తీసుకెళ్తాం వాళ్ళు లేదండి. ఎందుకంటే బ్రతుకులో అలాంటి కృపను కోరుకోవట్లేదు. అదే మన ఇంటికి కదండి పవన్ కళ్యాణ్ వస్తా అంటే గంతేస్తారేమో కదండి, లేకపోతే ఇంకెవరైనా ఒక నాయకుడు వస్తాడంటే గంతేస్తారేమో. కానీ బైబిల్ చెప్తుంది కదా, వాళ్ళ ఇంట్లో వస్తే వాళ్ళతో ఫోటోలు దిగితే కదా అది గ్రేట్గా పెట్టుకుంటారు కదా, వాళ్ళని కలిస్తే గ్రేట్గా పెట్టుకుంటారు, వాళ్ళతో బొకే ఇస్తే కదా, వాళ్ళతో సెకండ్ ఇస్తే, వాళ్ళతో ఏదైనా ఉంటే ఆ ఫోటోని ఇంట్లో ఎంతో పెట్టుకుంటారు, డీపీలో పెట్టుకుంటారు. కానీ ఒక్క సేవకుడితో నీకు ఒకటి ఉందా? ఒక్కసారైనా వాళ్ళ ఇంట్లోకి వచ్చారా? ఈమె జీవితంలో దేవుడు చెప్తున్నాడు, షూనేమిరాలు ఎంత గొప్పదంటే తన బ్రతుకులో తనకెంతో ఉంది కనుక కొద్దిగా ఆయనకు
ఉపచారం చేయటానికి ఇవన్నీ ఇచ్చినప్పుడు బైబిల్ అంటుంది, ఒక బల్ల ఏర్పాటు చేస్తే ఆమెకు పోయేదేమీ లేదు, ఒక దీపం పెడితే ఆమెకి, ఒక మంచం పెడితే, ఒక చిన్న గది ఇస్తే ఆమెకి పోయేదేమీ లేదు. కానీ దేవుడి సేవకు ఇచ్చింది అది నిత్యత్వంలో దేవుడు ఆయన చేస్తాడు. ఈ భూమి మీద మనం ఎన్నో చేస్తాం, కానీ దేవుడి సేవకు చేసినవి అవి నిత్యత్వంలో ఉంటాయండి. యేసు ప్రభు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చి ఆయన తల మీద అత్తరు పోసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా అన్నారు, ఎందుకు ఇంత అత్తరు ఈ యొక్క సెంట్ వేస్ట్ చేస్తున్నారు అని అన్నప్పుడు యేసుప్రభు గద్దించాడు, బీదలు ఎప్పుడు మీతో ఉంటారు, కానీ ఈమె చేసింది నా భూస్థాపనకు చేసింది, శాశ్వతంగా రాకడ వరకు ఆమె గుర్తుంటుందని ఆమెను దేవుడు దీవించాడని. చిన్నది కానీ అది దేవుడికి సన్నిధిలో గొప్పగా ఉంటుంది. కనుక ఆలోచించండి, ఈమె అలాగం చేసినప్పుడు ఈమె ఫిజికల్గా, ఈమె భౌతికంగా, ఈమె మెటీరియల్గా ఆయనకు బెనిఫిట్ చేసింది. ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ యొక్క సేవకుడు ఆలోచించాడు, ఏం ఆలోచించారు, ఈమె నాకు ఇంత మంచి చేస్తుంది, నేను ఈమెకు ఫలంగా ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఆయన వెంటనే గెహజీని పిలిపించాడండి. తన యొక్క సేవకుడిని ఆ గదిలోకి వెళ్ళి పిలిపించాడని బైబిల్లో ఉంది. చూడండి 12వ వచనంలో, పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, ఈ షూనేమి రాయల్ని పిలువమనగా వారు ఆమెను పిలిచారు. ఆమె వచ్చి అతని ముందు నిలబడి, అతడు, నీవు ఇంత శ్రద్ధగా భక్తుల మాయందు కనపరిస్థితివి, నీకు నేనేమి చేయవలను, శ్రద్ధాభక్తులు మాయందు కనపరిస్థితివి, నీకు నేనేమి చేయవలను, రాజుతోనైనా సన్యాసితో నిన్ను గురించి నేను మాట్లాడవని కోరుచున్నానని అడుగుమని గెహజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురం ఉన్నాను. నేను ఆమె పిలిచి అడిగాడు, నీకేమైనా ఫేవర్ చేయాలా అని అడుగుతున్నప్పుడు, నాకు రాజు సైన్యాధికారులు కూడా తెలుసు అంటే, ఇక్కడ ఎలీషా శక్తి ఎట్లా ఉందో చెప్పండి. ఎలీషా మాట ఆ దేశ రాజు వినే స్థితిలో ఉన్నాడు, ఆ యొక్క సైన్యాధికారి వినే స్థితిలో ఉన్నాడు. ఇది మంచిదండి, నేను తప్పనట్లు, చాలా గొప్పది. ఈరోజు వరకు కూడా ఒక సేవకుడికి ఒక ఎమ్మెల్యే తెలిసి, ఒక ఎంపీ తెలిసి, ఒక మినిస్టర్ తెలిస్తే ఇది గ్రేటా అని అంటే నేను అంటాను గ్రేటే, కానీ ఎలీషాతో మాత్రం కాదు. ఎలీషా లాగా రెండోది ఉంటేనే గ్రేట్. కానీ జాగా సీరియస్ తీసుకోండి, ఓపెన్గా తీసుకోండి. నాకు ఆడి తెలుసు, వీడి తెలుసు, నాకు సీఎం పేషీలో తెలుసు, సీఎం తెలుసు, ఎవడైనా తెలిసి ఉండొచ్చు, నీకు యాక్సెస్ ఉందా, గ్రేటే. ఇక్కడ ఎలీషా ఒక ప్రవక్త, దేవుడి ప్రవక్తకున్న శక్తిని బట్టి రాజు ఆయన లోబడతాడు. ఆ ప్రవక్తన ఆ యొక్క శక్తిని బట్టి, అధికారాన్ని బట్టి సైన్యాధికారులు లోబడతారు. కానీ ఈరోజు ఒక సేవకుడు వెళ్ళి అక్కడ మరి ఉన్నప్పుడు వాళ్ళు ఆ వాల్యూ ఇస్తున్నారండి? ఈరోజు అస్సలు ఇవ్వట్లేదు. మనం ఒక లాస్ట్ 2 years బ్యాక్ ఇప్పుడు ఒక క్రిస్మస్ ప్రోగ్రామ్ చేశారు, గ్రాండ్ క్రిస్మస్. వచ్చిన తర్వాత దాంట్లో మన యొక్క కేటీఆర్ మాట్లాడుతుంటే ఆ రోజు ఒక సేవకుడిని పిలిపించారు, పెద్ద సేవకులను పిలిపించారు, వాళ్ళకి టైం ఇవ్వట్లేదండి. ఆయన లేచి వెళ్ళిపోయాడు. ఉప్పల్ స్టేడియంలో జరిగింది, ఏమి ఇవ్వట్లేదు వాళ్ళు రాజకీయ నాయకులు మాట్లాడుతూ. సో అలాగున ఒక సేవ, వాళ్ళు తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత. ఆ సీఎంలు పిఎంలు తెలిస్తే నాకు, తెలియకపోతే ఎంత. వాళ్ళు ఏమి అలాంటి విలువ, ఎలీషాకి ఇచ్చిన విలువ ఇవ్వరు వాళ్ళు. కానీ బైబిల్ చెప్తుంది, ఈయన అడిగాడు, నీకు సైన్యాధికారితో కానీ రాజుతో పని అంటే ఆమె సింపుల్గా అంది, నేను నా స్వజనుల మధ్యలో ఉన్నా, నాకేం అవసరం లేదు, నాకు నేను వాళ్ళతో పని పడుతుందని చెప్పి నిన్ను నేను పిలవలేదు అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పింది. నిన్ను నా ఇంటికి పిలిస్తే, నీకు ఆతిథ్యం ఇస్తే, నీకు సేవ చేస్తే, నీకు పరిచర్య చేస్తే, నీకు సహాయం చేస్తే, నీకు ఆశ్రయం ఇస్తే, నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో నాకు వాళ్ళ నుంచి నాకు కావాల్సింది ఏమీ లేదు. ఎంత ఓపెన్ ఉందండి. అందు గురించి ఏమైనా గనురాలంటారు. అసలు నాకు ఆడితో ఏం పని లేదు. నేను నీకు సైన్యాధికారి తెలుసు అని నేను పిలవలేదు, నీకు రాజు తెలుసు అని నిన్ను నా ఇంటికి పిలవలేదు, నువ్వు భక్తిగల దైవజనుడు అని పిలిచాను. గట్టిగా చెప్పలు కొడదామని, అంతే, నాకు ఇంకేం అక్కర్లేదు. భక్తిగల దైవజనమైన నీకు సేవ చేయడానికే నాకు భాగ్యం, నా ఇంటిని నీకు ఇవ్వడమే భాగ్యం, అంతే నాకు. అది కనుక అది చెప్పేసిందండి. నాకు ఎంత గొప్ప స్త్రీ అండి ఈమె. కనుక మనుషుల్లో ఏం చూడాలి మనం? ఆ యొక్క స్త్రీ ఎలీషాలో ఉన్న నిజమైన దైవభక్తి శక్తినే చూసింది తప్ప ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ కాదు. మనం కూడా ఎవరితోనైనా స్నేహం చేస్తే, ఎవరితోనైనా మంచిగా ఉంటే, ఎవరైనా ఫ్యామిలీస్తో ఉంటే ఇలాగ దిక్కుమాలిన స్థితిలో ఉండకూడదండి. ఏంటో తెలుసా, వాళ్ళకి ఆలీలు తెలుసు కనుక రేపు నాకేదో సహాయం చేస్తా. అసలు వాళ్ళకు దేవుడు తెలుసో లేదో సహవాసం చేయను. వాళ్ళకు దేవుడు తెలియకపోతే వాళ్ళు భక్తిహీనులైతే నీ బతుకు నాశనం అవుతుంది వాళ్ళతోటి. ఎప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎంత పేదోళ్ళైనా పర్వాలేదు, ఏ లోకం కాదు, వాళ్ళకు పరలోక సంబంధం. ఆ యొక్క భక్తి ఉంటే వాళ్ళను మనం నమ్మచ్చు, వాళ్ళతో సహవాసం ఉండొచ్చు. కనుక
ఒక మామూలు బట్టలు వేసుకుని ఒక ప్రవక్త తన వస్తున్నారంటే ఆయన దైవభక్తి, ఆయన శక్తిని చూసి ఆమె పిలిచింది తప్ప ఆమెకు అలాంటివి లేవు. కానీ ఇక్కడ బైబిల్లో కనిపించింది ఒకటి ఉంది. అంటే ఎలీషా ఇక్కడ ఆమెను, నీకు ఈ లోక సంబంధమైనవి అవసరం ఉంటే నేను నీకు సహాయం చేయగలను అన్నావు, కానీ దానికి మించి నువ్వు ఏదో నీ జీవితంలో ఉండి ఉంటుంది అన్నట్టుగా ఎలీషా గుర్తుపట్టి ఏం చేశాడంటే, ఆయన అలాగున్నప్పుడు గెహజీ అందుకున్నాడు. చూడండి, గెహజీ చెప్తున్నాడు ఆ యొక్క వాటిలో, అందుకు ఆమె ఆ యొక్క 14, ఎలీషా ఆమె నేనేమి చేయకూర్చున్నని వాడిని అడగగా గెహజీని, ఏంటి ఈమె విషయంలో అన్నప్పుడు, ఎందుకంటే ఆమెకు ఆ ఎలీషాకు అంత డీటెయిల్స్ తెలియదు కనుక, ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనుమటి ముసలివాడని అతనితో చెప్పాను, అందుకు అతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచాను. చెప్తున్నాడు గెహజీకి, ఏంటి ఈమెకి ఏం అవసరం లేదు, కానీ ఈమె జీవితంలో ఏదో కొద ఉండి ఉంటే అది నాకు తెలియకపోయింది, ఇదిగో అని చెప్పి ఆ యొక్క సేవకుడిని పిలిచినప్పుడు అతడు క్లియర్గా చెప్పాడు, అయ్యా ఈ వివాహమై చాలా కాలం అయిపోయింది, దాదాపు అతను ముసలివాడు అయిపోయాడు, అతనికి ఆమెకు సంతానం లేదని చెప్పినప్పుడు బైబిల్ చెప్తుంది, ఇక్కడ గెహజీ ఆ మాట చెప్పినప్పుడు మరి ఆ యొక్క ఎలీషా ఏమనాలి, అయ్యో ఐఎమ్ సారీ కదా, నీకు లేకుండా అయిపోయారే పిల్లలు అని చెప్పి అన్నాడా? అనలేదండి. కనుక రాజుతో కాని పని, సైన్యాధికారితో కాని పని నీతో అవుతుంది ఎలీషా. యూ కెన్ డూ. నువ్వు దేవుని సేవకుడవు, నీ చేతిలో అలాంటి శక్తి, నీ జీవితంలో అలాంటి శక్తి ఉంటుంది. అది కనుక అది తెలుసుకొని తన బ్రతుకులో ఆ శాపగ్రస్తమైన ఆ బ్యారన్నెస్ కనుక ఆ గుడ్డుతనం అనేది అది తీయగలిగినవాడు దేవుడు ఒక్కడే. ఆ దేవుడి సన్నిధిలో ఉండే ఆయన యొక్క రాయభారి ప్రవక్త ఒక్కడే, ఎవ్వడు చేయలేడు ఈ భూమి మీద. కనుక ఆ యొక్క విషయాన్ని తను చెప్పుకోలేదండి. కనుక గెహజీ చూసి చెప్పాడు. గెహజీ ఆయన ఆ యొక్క ఎలీషా వస్తున్నాడు, అక్కడ ఉంటున్నాడు, ఏదో పెడుతూ విశ్రాంతి, కానీ ఈమె ఫ్యామిలీ విషయం ఆయన పెద్ద ఎలీషా పట్టించుకోలేదండి, ఫోకస్ చేయలేదు. ఎందుకంటే శూనేం పట్టణం అంతా ఆయనకు అవసరం, ఒక్క ఆమె ఇంటి గురించి కాదు, ఆ పట్టణం అంతటి యొక్క భక్తిహీనత, ఆ పట్టణం యొక్క మార్పు, ఇంకా ఏం అవసరం ఉందో దాని విషయం వచ్చాడు తప్ప ఒక ఇండివిజువల్కి ఒక ఫ్యామిలీ కొరకు రాలేదు కదా. కాబట్టి ఆ ఇంటి మీద కూడా ఫోకస్ చేయలేదండి. కొంతమంది చాలా అలాగున ఓవర్ ఫోకస్ చేస్తారు సేవకులు కదా. కనుక సేవకులు ఎంత ఫోకస్ చేస్తారంటే మెడలో ఎన్ని తులాలో కూడా కావాలి వాళ్ళకి. దిక్కుమాలిన సేవకులకు ఎవడు ఎన్ని వేసుకున్నాడు, వాళ్ళకి ఏముంది, కారు ఉందా, బిల్డింగ్ ఉందా, మోటార్ సైకిల్ ఉందా, బైక్ ఉందా కదా, పిల్లలు ఎంతమంది, ఆ తర్వాత ఇక జాబ్ ఎంతమంది, వాళ్ళ యొక్క గ్రాస్ శాలరీ ఎంత, నెట్ కాదు గ్రాస్ ఎంత. ఇలాంటి సేవకులు ఈరోజు పనికి మాలిన వాళ్ళు తయారైపోయారు ఎక్కువ మంది. ఎందుకండి ఎవరిది? ఎలీషా ఇంటికి వస్తున్నాడు, కనీసం ఆమెకు పిల్లలు లేరనే సంగతి కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే అది ఆయన ఫోకస్ కాదు, అది దేశము భక్తిహీనతతో నిండుంది అప్పటికి. కనుక దేశము దుర్మార్గంతో నిండింది కనుక దేవుణ్ణి వదిలిపెట్టి బతుకుతున్నారు కనుక దేశంలో ఆ పరిస్థితిని మార్చడానికి ఒక ఫ్యామిలీ మీద ఫోకస్ చేయలేదండి. కనుక అది గుర్తుపెట్టుకోండి. సేవకులు, నిజమైన సేవకులకు మీ పర్సనల్ విషయాలు, మీ ఇంటి విషయాలు ఏం పెద్ద పట్టి అవసరం లేదండి. వాళ్ళకు అవసరం మీరు చెప్పుకుంటే చెప్పచ్చు, అది తప్ప లేదు. కానీ బైబిల్ అయితే అంటుంది, ఎలీషాకు అంటున్నాడు, ఓహో అలాగునా, అయ్యో నాకు తెలియదే, ఆయనకు కూడా అది ఏమీ లేదు. కనుక ఇంత వయసు ఉందంటే పిల్లలు ఉంటారు, ఆమెకు పెద్దగా అయిపోయి ఉంటుంది, ఆమె ఎక్కడో ఉంటుంటారు, లెట్ దెమ్ కదా, ఉంటే తీసుకొస్తుంది అనుకున్న ఎలీషా ఎప్పుడైతే గెహజీ ఆ మాట చెప్పాడో, ఓహో ఈమె అవసరం ఇది ఉందా అని చెప్పి ఆయన నోట ఒక మాట బైబిల్లోంచి దేవుని యొక్క వాక్యం చెప్తుంది చూడండి. అందుకు అతడు ఆమెను పిలవగా వాడు ఆమెను పిలిచాడు. 16 వచ్చిన, ఆమె వచ్చి ద్వారమందు ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీకౌట కుమారుడునని ఆమెతో నేను వెంట మంచి మాట చెప్తున్నానండి. నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్పినప్పుడు అంటే బెస్ట్ విషెస్ అవి కాదండి. ఒక ప్రవక్తకు బెస్ట్ విషయం చెప్పడానికి అవసరం లేదు కదండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లాగా కనుక అలాగున కాదండి. ఆయన ఆమెలో ఉన్న లోపము, ఆ లోపము పాపము, ఆ యొక్క పాపాన్ని బట్టి, లేకపోతే వాళ్ళలో ఉన్న ఆ యొక్క ఆ తరతరాల శాపాన్ని బట్టి ఇక్కడ దేవుడు ఒకటి బైబిల్ చెప్తుంది, ఈమెకు పిల్లలు లేరు, ఇశ్రాయేలుకు కూడా ఆత్మీయ పిల్లలు లేకుండా అయిపోయారు. అలాంటి పోలికను బైబిల్లో చూపిస్తూ ఎలీషా వచ్చిందే దాన్ని మార్చడానికి. కనుక అలాంటి స్థితికి కనుక ఆమెను చూసి అయ్యో అయిపోయిందని చెప్పి ఆయన నిట్టూరు పిలవలేదు. కానీ వెంటనే నీ కౌగిట కుమారుడు మరుసటి ఏడు ఉంటాడని చెప్పినప్పుడు ఆమె అంటుంది, ఆ మాట, దైవజనుడు నా ఇల్లవాడ అలాగూ పలకవద్దు, నీ దాసురాలని నాతో అబద్ధం ఆడవద్దా. నేను ఎందుకనిందండి, తొందరపాటుతో మాట్లాడేసేది. యెహోవా దేవుడు అబ్రహాము ఆ యొక్క మమ్రే వృక్షం కింద సింధూరం మనకు ఉన్నప్పుడు దేవుడి ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం చేసి, ఇదిగో అబ్రహామా
మరుసటి ఏడున నీకు పిల్లలు పుడతారండి అంటే ఆ షారా నవ్విందండి. అప్పుడు షారా నవ్వనేలా అని దేవుడు అన్నాడు. అంటే ఆమె నమ్మలేకపోయింది. ఆ వయసుకి 90 ఏళ్ళు అప్పటికి ఆమెకు, కనుక 89-90 ఏళ్ళు కనుక. అలాగునే ఈమె కూడా ఒక్కసారి ఆ మాట తన నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు కనుక ఆ మాట విని అబద్ధం ఆడవద్దు అంటుంది. మరి ప్రవక్తకు అబద్ధం ఆడాల్సిన పని లేదండి కనుక. అంతేకాదు అలాగున పలకవద్దు అని అన్నప్పుడు దేవుని యొక్క వాక్యం అయితే చెప్తుంది, నీ దాసురాలు నాతో అబద్ధం ఆడవండి. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏటా ఎలీషా తనతో చెప్పిన కాలంలో కుమారుని కనెను. దేవుడి యొక్క నోటి నుంచి వచ్చిన మాట పట్టి ఒక బిడ్డ పుట్టాడండి. కేవలం బైబిల్ చెప్తుంది, ఆదియందు వాక్యముడైన వాక్యము దేవుడి వాక్కుకు ఆ శక్తి ఉంది కనుక అది వెళ్ళి అది కార్యము చేయకుండా తిరిగి రాదది. సో అలాగున ఎలీషా ఆమెకు ఒక ప్రామిస్ లాగానో ఆమెను ఊరటించడానికో ఆమెను ఏదో చేయడానికి కాదు, కానీ అతడి హృదయంలో ఈమె లోపం ఇదా అని చెప్పి వెంటనే తన నోటితో ఒక్క మాట అన్నప్పుడు దేవుడు ఆ మాటను మరి ఆమెనని ఆమెకు 1 సంవత్సరం లోపల బిడ్డని ఇచ్చాడండి. సో దేవుడి యొక్క వాక్యం బైబిల్లో బహు స్పష్టంగా ఉంటుంది. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే మెటీరియల్ ఇచ్చి మెటీరియల్ పొందుకోవడము ఈరోజు దేవుడి సేవకులకు అవసరం లేదండి. ఇది స్పష్టంగా న్యూ టెస్ట్మెంట్ లాంటి చర్చెస్లో నేర్చుకోవాలి. మీరు సేవకుడికి ఏమనిస్తే కదా, ఆమెకు బల్ల, ఆమెకు మంచము, ఆ యొక్క దీపం ఇచ్చాడు, అమ్మ ఇవన్నీ నాకు మంచిగా పెట్టావు, ఈసారి నేను కర్మేలికి వెళ్తున్నాను, అక్కడి నుంచి వచ్చేటప్పుడు నీకు మంచి, మనం ఢిల్లీకి పోయి తేలే అవి చెన్నైకి పోయి అవి తేలే, అట్లా ఏవో దొరికేవి కదా, అట్లా నేను మా దగ్గర దొరికేవి నీకు ఇస్తాను అని చెప్పాడండి. గుర్తుపెట్టుకోండి, ఒక దైవ సేవకుడు తనకేమిచ్చిందో ఆ మెటీరియల్ ఇచ్చితే అది దైవ సేవకుడు కాదండి. శరీర సంబంధమైన విత్తి శరీర సంబంధమైన కోసుకోవచ్చేమో, కానీ ఆత్మ సంబంధమైన విత్తి ఆత్మ సంబంధమైన కోసుకోవాలి మనం. కనుక దైవ సేవకులకి ఎప్పుడు కూడా మీరు వాళ్ళకి ఏది ఇచ్చినా వారి నుంచి మీరు ఆశించాల్సింది పరలోక సంబంధమైనవే. సో ఈ భూక సంబంధమైన ఏవి కాదండి, అసలు అవసరం లేదు. కనుక ఏ సేవకుడికి అవసరం లేదు. ఈ బైబిల్ అందుగురించి చెప్తుంది, మనం అన్నదానాలు చేయడానికి, వస్త్రదానాలు చేయడానికి, భూదానం చేయడానికి, గోదానం చేయడానికి ఇవి దీని కొరకు సేవకులను పిలవలేదు. అవి సెకండ్. అవి దేవుడు తన సేవకుల ద్వారా లోకాన్ని మార్చగలుగుతాడు, దీవించగలుగుతాడు, ఆశించగలుగుతాడు, అద్భుతాలు చేయగలుగుతాడు. జీవితాలలో శాపాన్ని తొలగించే కార్యము కేవలం దైవ సేవకులు. కనుక నాకు బల్ల ఇచ్చావు, మా మంచం ఇచ్చావు కనుక నేను వెళ్ళి నేనుండే కర్మేలు ప్రాంతంలోంచి అక్కడ మంచి ఇవి దొరుకుతాయి అని తీసుకొచ్చి ఇవ్వట్లేదండి. కనుక ప్రతిఫలంగా ఈమె మెటీరియల్ సంబంధమైనవి ఇచ్చి ఆమె మెటీరియల్కి పెంచి ఆమె ఆశీర్వాదం పొందిందండి. సో అలాగున, ఎందుకంటే తను ఇవ్వలేదు కదా. ఒక ప్రవక్తకు తను ఆత్మ సంబంధంగా ఏమి ఇవ్వగలుగుతుంది? ఆయన ఒక గొప్ప దైవ సేవకుడు. రాజులు, సైన్యాధికారులు భయపడేవాళ్ళు. కనుక ఎలీషా అయితే ఈ లోకంలోంచి వెళ్ళిపోయినప్పుడు తండ్రి కదా ఇశ్రాయేలుకు రథములు, రౌతులను ఏడ్చారు రాజులు. అంత పవర్ఫుల్ మ్యాన్ ఆయన. ఆయనకు ఫిజికల్గా ఏదన్నా ఇస్తే మళ్ళీ ఫిజికల్ కాదు, ఆయన నుంచి పరలోక సంబంధమైన బ్లెస్సింగ్ పొందాలి, పరలోక సంబంధమైన ఈవులను పొందాలి. కనుక ఈమె ఎవ్వరు భూమి మీద రాజు ఇవ్వలేనిది, సైన్యాధికారి ఇవ్వలేనిది, తన యొక్క కుటుంబీకులు ఇవ్వలేనిది, బంధువులు ఇవ్వలేనిది, వైద్యులు ఇవ్వలేనిది ఒక్క ప్రవక్త నోటి నుంచి వచ్చిందండి. అంతే, ఆమె తల్లి అయిపోయింది. ఆమె బ్యారనెస్, ఆమె యొక్క గొడ్డుతనాన్ని దేవుడు తొలగించేశాడు. గుర్తుపెట్టుకుని బ్రతుకంతా మన జీవితాలు ఏముంటాయో దాన్ని తొలగించగలిగింది దేవుడు, దైవ సేవకులేనండి, ఇంకెవ్వరు కాదు భూమి మీద. గుర్తుపెట్టుకోండి. అలాగున ఈమెను బ్లెస్ చేస్తే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మనం మెటీరియల్ సంబంధమైనవి, భౌతిక సంబంధమైనవి ఇచ్చి మళ్ళీ సంఘాల నుంచి అవి ఆశించకూడదండి. మనం సంఘాల నుంచి ఆశించకూడదు. అలాగ ఆశించే వాళ్ళు కూడా ఉన్నారు కనుక పాపం తెలియకుండొచ్చు, కానీ అలాగున కాదు. సంఘం నుంచి మనము దీవెన, ఆశీర్వాదము, మహిమ, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో కృప అవి పొందాలి. కనుక ఈమె అలాంటి స్థితికి వచ్చినప్పుడు ఎంత సంతోషం అండి. కనుక ఈరోజు ఆమె చేసిన సేవకు, ఆమె చేసిన పరిచారానికి ప్రతిఫలం పొందిందా లేదా? మంచి ప్రతిఫలం, ఎవ్వరివ్వలేని ప్రతిఫలం పొందింది. కనుక ఇక్కడ బైబిల్లో మనము ముందుకు వెళ్ళిపోతే ఒకటే చిన్నది, అదేమిటంటే ఈమె ఒక బిడ్డను కన్నాక, కుమారుని కన్నాక కదండి, ఆయనకి ఏం పేరు పెట్టింది? ఆ పేరు లేదు బైబిల్, ఆమె పేరు లేదు, మదర్ పేరు లేదు, ఆధార్ కార్డు నడుస్తుంది. ఇది 2 పేరు లేకుండా ఎట్లుంటుందండి కదా. కానీ చూడండి, దేవుడు ఆమె తల్లి పేరు పెట్టలేదు, కుమారుడి పేరు కూడా పెట్టలేదు. అయితే భర్త ఉన్నాడు, ఆ పేర్లు రాయట్లేదు. దేవుడు ఒకటి ఫోకస్ చేస్తున్నాడు మన జీవితాలలో. అదేమిటనంటే ఇక్కడ
ఘనమైన ఘనురాలుగా ఉన్న ఆమె బ్రతుకులో ఆమె ఆస్తి, ఆమె డబ్బు, ఆమెకున్న ధనము, ఆమె ఉన్న పట్టణం కాదండి, ఆమెలో ఉన్న సేవ. గట్టిగా చెప్పలు కొడదాం, దాన్ని గుర్తించమని చెప్తున్నాడు. రెండవది, ఆమె దేహిగా నాకేదన్నా కావాలని అడిగేది తెలియలేదు. దేవుడే తన సేవకుడిని కదా తెలియజేసి నాకు సంతానము కలిస్తే మంచిది అనుకుని, కానీ బయటికి కూడా చెప్పలేదండి. అలాంటి ఒక మంచి స్త్రీ పేరు కంటే ఆమె యొక్క గుణము, ఆమె స్వభావము, ఆమె ఆతిథ్యము, ఆమె సేవ, ఆమె పరిచర్య, ఆమె తగ్గింపు, ఆమె చొరవ తీసుకొని పైన ఇల్లు కూడా కట్టించిందండి. ఇవి నేర్చుకోవాలి. పేరుతో మనకేమీ రాదు కనుక. ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టినాక ఆ కొడుకు పెరిగి పెద్దగయ్యాడు. కొంచెం బాలుడైనాక ఒకరోజు వాళ్ళ నాన్న పొలానికి తీసుకెళ్ళాడు. వాళ్ళకు పొలాలు ఉన్నాయి కనుక, చాలా పెద్ద ధనవంతులు కనుక పొలానికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ పొలంలో వాళ్ళు పంట కోస్తూ ఉన్నారు. అప్పుడు ఆ టైంలో ఆ పిల్లవాడు ఒక మాట అన్నాడు చూడండి. పొలంకు వెళ్ళిన తర్వాత అతడు సడన్గా ఆ యొక్క 18వ వచనంలో, ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయి వారి యొద్దన తన తండ్రి దగ్గరికి పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయేనే అని తనతో చెప్పాను. ఇదేంటిది? నా తలపోయేనే, నా హెడ్ వెళ్ళిపోయిందండి, హెడ్ కదా. ఇదేంటి, మన హ్యాట్ అయితే వెళ్ళిపోతుంది కదా, మనం స్పీడ్గా పోతున్నాం, మన హ్యాట్ ఎగిరిపోతే ఏమనొచ్చు, మన టోపీ ఎగిరిపోయింది అనొచ్చు. ఇంకేదైనా అలాంటిది ఎగిరిపోవచ్చేమో, కానీ తలపోయేనే అంటాడేంటి కదా, భయంకరం అండి. ఇది బైబిల్లో మనకు సరిగ్గా తెలుగులోకి వచ్చేవరకు లేదు, కానీ హీబ్రూలో ఉన్న అట్లా ఉంది. అతడు తలపోయానన్నప్పుడు అతడు భయంకరంగా బైబిల్ చెప్తుంది, ఆ యొక్క సన్ స్ట్రోక్ తగిలి ఆ ఎండకు అతనికి తల ఉన్నట్టు తెలియట్లేదు, తల వెళ్ళిపోయింది. అంత తీవ్రంగా ఎండ దెబ్బ తగిలిందండి. సో ఆ యొక్క హీబ్రూలో పడిన మాట నేను చదివాను. సిలోలో అనే ఒక మాట ఉందండి, అది మనకు పలకటం కూడా ఆ మాట రాశారు. అంటే అతడు ఎండ దెబ్బ తగిలినప్పుడు, మనకు తెలుగులో తలపోయానంటే వడదెబ్బ, మాడు దెబ్బ, ఎండ దెబ్బ అంటారు కదా, అట్లా అనమాట. అనగానే వాళ్ళ నాన్న ఏం చేశాడండి కదా, చూసి వెంటనే అయ్యయ్యో పిల్లోడని చెప్పి తను అక్కడ కోత కోయ పనివాళ్ళు ఉన్నారు కనుక వెంటనే ఒక పనివాడిని ఇచ్చి ఇంటికి పంపించాడు. ఇంటికి తీసుకొచ్చినాక ఆ తల్లి చూసింది, అప్పటికి వాడు ఎండ దెబ్బ తగిలి భయంకరంగా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో తన తొడ మీద పండుకోబెట్టుకుంది. వెంటనే ఆమె డాక్టర్ దగ్గర పరిగెత్తలేదు, ఆ యొక్క ఆందోళన చెందలేదు. కానీ తొడ మీద పండుకోబెట్టుకొని పిల్లోడు కొంచెము ఆ యొక్క ఎండ వడదెబ్బ తగిలి ఉంటుందని చెప్పి తన యొక్క ఒడిలో పండుకోబెట్టుకొని కొంతసేపు సేద తీరుస్తూ ఉంది. కానీ మంచిగా అయిపోతాడులే అనుకుంది. కానీ ఆ యొక్క తల ఒడిలో పెట్టుకున్న పిల్లోడు నిద్రపోస్తామనుకుంది. కానీ బైబిల్ చెప్తుంది కొద్దిసేపటికి చచ్చిపోయాడండి. పిల్లవాడు మధ్యాహ్నం తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను అంతే. 20వ వచనంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క బైబిల్లో దైవ సేవకుడు ఇంటికి వచ్చి ఆతిథ్యం ఇచ్చి అతనే మరి ప్రవచించి అతనే చెప్పినప్పుడు పుట్టిన ఈ బిడ్డ చనిపోవడం ఏంటి? ఇది బైబిల్లో చాలా స్పష్టంగా మనకు అర్థం కానట్టుగా రాస్తున్నా కానీ దేవుడు చెప్తున్నాడు, అవును ఈ భూమి మీద చిన్నపిల్లలు వాళ్ళు కూడా ఎండ దెబ్బకు చనిపోయే అవకాశం ఉంది. ఎంత ప్రవచనం ద్వారా పుట్టినా, ఎంత గొప్ప దైవసేవకుడు చెప్పి పుట్టినా, ఎంత చక్కగా చూసుకున్నా, ఎంత ధనమున్నా, ఎంత ఈ లోకంలో ఆస్తులున్నా కానీ అనారోగ్యం అనేది రోగము భూమి మీద ఉంది కనుక ఎండకు వాళ్ళు మరి శ్రద్ధ తీసుకోలేదేమో, లేకపోతే ఈ బైబుల్లో అయితే అక్కడ కాదు. కానీ వాళ్ళ నాన్న తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తుంటాడంటే వాడు అక్కడిక్కడక్కడక్కడ ఎండకు తిరిగి ఉంటాడు. పిల్లలు ఉంటారా ఒక దగ్గర? అస్సలు ఉండరండి. వాళ్ళు అటు పరిగెత్తారు, ఇటు పడతారు కదా. ఇప్పుడు మొన్న మన దగ్గర 2 days ఆ యొక్క సమ్మర్ క్యాంప్ జరిగింది. ఉంటున్నారండి పొరలు, కిందికి పరిగెత్తుకొని రావడం, మళ్ళీ పోవడం, కిందికి రావడం. వీళ్ళు వాలంటీర్స్ ఆపలేకపోయింది. ప్రతివాడు అంటాడు, పోతాడు, మళ్ళీ ఉట్టిగా వెళ్ళడం, పరిగెత్తాడు, ఆడుకోండి, అస్సలు ఉండరు. ఎందుకంటే ఆ ఎండకు మన దగ్గర ఉండే ఆ యొక్క ప్లే ఐటమ్స్ అవి వేడెక్కుతాయి, చాలా వేడెక్కుతాయండి. అవి పట్టుకుంటే చేతులు కూడా కాలే అవకాశం. మనం పిల్లల్ని పై ఉండండి వినరండి, మాట వినరు, తిరుగుతూనే ఉంటారు. కనుక అది చిన్నపిల్లల స్వభావం, అట్లుంటేనే వాళ్ళ పిల్లలు కనుక దానికి మనం ఏం బాధపడినాక కంట్రోల్ చేయాలంతే. సో వీడు కూడా వాళ్ళ నాన్న పొలానికి వెళ్తే అందులో ఆయన యజమాని కొడుకు కనుక, ఏదో పని వాళ్ళ కొడుకు అయితే ఏదో ఎవడన్నా వేరే, అరే యజమాని కొడుకు ఎవడు అని ఉండడు కనుక ఆ పిల్లోడు ఇష్టం వచ్చినట్టు ఆ ఎండకు వాళ్ళేమో సీరియస్గా కొత్త పని చేసుకుంటూ ఉన్నారు. వీడు ఎండకు తిరిగినప్పుడు పొలంలో ఇంకా ఎండ ఇంకెక్కువ అనిపిస్తుందండి. ఎందుకనంటే అది ఓపెన్గా ఉంటుంది. మరి అక్కడ నుంచి వేడి గాలి, ఆ యొక్క ఈదురు గాలి, సుడిగా ఎలాంటి గాలి వచ్చిందో కానీ ఆ గాలిలో వాడు తిరిగాడు, ఆడుకుంటూ ఉన్నాడు. ఆ దెబ్బకు ఎండ దెబ్బ తగిలి తలపోయానే అని చెప్పే వరకు ఏం చేస్తుందండి ఈమె కదా, ఇష్టంగానే తండ్రితో పంపించింది కదా,
మరి అది ఆమె తప్పేం కాదు, ఆ తండ్రిది కూడా తప్పేం కాదు, వాడు అలాగున వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, మనుషులు దేవునికి సెల్లో ఈ భూమి మీద బాలురైనా ఎవరైనా సరే లోకంలోకి వెళ్ళినప్పుడు ఈ లోకం యొక్క ఎండ పాప శాపం మనల్ని మరణంలోకి తీసుకెళ్తుంది. అది దేవుడు చూపిస్తున్నాడు. మనం ఇంటిలో ఉంటే సంఘము, బయటికి వెళ్తే లోకమే. కనుక ఆ లోకములో ఎవరిని ఎప్పుడు ఈ లోకము ప్రాణం తీస్తుందో తెలియదు. కనుక ఎంత గొప్పవాళ్ళైనా సరే వాళ్ళ బ్రతుకులు ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదు. కనుక దేవుడు వాక్యం చెబుతుంది, ఈ యొక్క బాలుడిని ఒడిలో పెట్టుకొని ఆ బాలు చచ్చిపోయాక కొద్దిసేపటి తర్వాత ఆమె ఏం చేయాలి? వెంటనే ఆమెకు ఎవరు గుర్తొచ్చారు? దేవుని ప్రవక్త గుర్తొచ్చాడు. మన జీవితాల్లో ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ మనకు జ్ఞాపకం రావాల్సింది దేవుని సేవకుడు గుర్తు రావాలండి. అప్పుడు మాత్రమే మన బ్రతుకులు ఇలాంటివి జరుగుతాయి తప్ప అప్పుడు మాత్రమే ఆందోళనలో పడకుండా. కనుక ఆమె వెంటనే ఆమె ఫ్యూనరల్కి బరియల్కి సిద్ధపరచలేదండి కొడుకుని. వెంటనే తన ఒడిలో పండుకోబెట్టి చచ్చిపోతే ఆమె గట్టిగా కేకలు పెట్టి గట్టిగా ఏడ్చి అనేకులకు చెప్పి అయ్యో 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 చచ్చిపోయాడని చెప్పి తన భర్తను నిందించి, నువ్వేం చేస్తున్నావు, పొలం కాడ బిల్లుని చూడలేదు, వాడు ఎండకు తిరిగాడు, ఏమైందని చెప్పి భర్తను దూషిస్తూ భర్తను ఇచ్చేస్తూ అక్కడున్న వాళ్ళందరి మీద ఎగిరి ఓ గోల పెట్టి, పిలవండి డాక్టర్ని పిలవండి, వైద్యుడిని పిలవండి అని చెప్పి వాళ్ళకి రథాలు గుర్రాలు ఉంటుంటే కనుక పరిగెత్తుకొని ఒక రథం తీసుకొని ఒక గుర్రం తీసుకొని వాళ్ళకున్న వాడితోటి వైద్యుల దగ్గర, వాళ్ళకు శూన్యం పట్టణంలో ఉన్నారు, నిశ్చయంగా వైద్యులు ఉంటారు, డాక్టర్స్ ఏమీ లేదండి. చచ్చిపోయిన అతన్ని బరియల్కి కాదు కానీ రిజరక్షన్ కంటే ఆ యొక్క పునర్జీవానికి ఆమె నమ్మింది. ఆమె పునరుత్థానం కాదులేండి, పునర్జీవం కొరకు ఆమె నా బిడ్డ బతుకుతాడు. ఎందుకంటే ఆమెకు జ్ఞాపకం వచ్చి ఉంటుంది, ఈ ఎలీషా అనే ప్రవక్త ఎవరి శిష్యుడు? ఏలియా అనే ప్రవక్త శిష్యుడు. కనుక ఆ యొక్క మరి ఎలీషా సీదోను పట్టణస్థురాలి యొక్క ఒక విధవరాలి కుమారుని బతికించాడు. కనుక ఆయనకున్న శక్తిలో ఈయనకు డబల్ ఉందంటున్నారు. ఈయన కూడా బతికించగలుగుతాడు. నో, నాట్ ఎట్ ఆల్. సమాధికి పిలిచి ఆయనని పిలిచి సమాధి చేపించాను నేను. కానీ సమాధి అనేది ఆలోచన లేదు ఆమెకు, బరియలు పూడ్చిపెట్టడం అనేది లేదు. లేచి నేను దైవసేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆ పిల్లోడిని ఎత్తి, బైబిల్ చెప్తుంది చక్కగా ఈ భూమి మీద మనుషులు ఇలాంటి మరి ఆ యొక్క ఆలోచన కలిగి ఉంటారా? ఆలోచిద్దాం మనం ఒక్కసారి. ఈ యొక్క భూమి మీద శూనేమిరాలికి ఆమెలో భక్తి, సేవ, పరిచర్య దాటి ఆమెలో ఫెయిత్ ఉందండి. గట్టిగా చెప్పలు కొడదామా? ఫెయిత్ ఉంది కనుక ఆమె బరియల వైపు వెళ్ళలేదు, సమాధి వైపు వెళ్ళలేదు. ఆ పిల్లోని తీసుకొని ఏం చేసిందో చూడండి. ఆ యొక్క బైబిల్ చెప్తుంది, అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చింది. పిల్లోడిని తనున్న ఇంటిలో పెట్టలేదు, తనని తీసుకెళ్ళింది ఏం చేసింది? వాళ్ళ ఇంటి మీద ఒక మెడగది ఉంది కదా, ఎవరి కొరకు కట్టించింది? అది ఎలీషా కొరకు. ఆ గదిలోకి తీసుకెళ్ళింది, అక్కడ పండుకోబెట్టింది. ఎందుకు పండుకోబెట్టింది? ఇక్కడ పండుకోబెట్టి వాళ్ళ జనరల్ ఇంట్లో పండుకోబెట్టి ఈమె వెళ్ళింది అనుకోండి బయటికి. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వేరే వాళ్ళు వస్తారు, వీళ్ళు ఏంటి బిడ్డ చచ్చిపోయాడు కదా అని వాళ్ళ తండ్రిని పిలిపించి ఆ రోజు పని అంతా ఆపేసేసి అసలు ఆ చనిపోయింది అందరికీ తెలియజేసేస్తారు న్యూస్. కనుక అలాగున ఆమె ఇష్టపడలేదని, ఇక్కడ ఉంటే బిడ్డకు మరి అందరికీ తెలిసిపోద్దని చెప్పి ఆ బిడ్డను ఎత్తుకొని తను ఏ ఇంటికి అయితే ఆ యొక్క వెళ్ళినప్పుడు, లేకపోతే తన ఇంటిలోనే ఆ మేడగది వెళ్ళి అక్కడ కదా దైవజనుడు అన్నాడు, నీవు ఇదిగో వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీ కడుపులో నీ ఒడిలో ఒక బిడ్డ ఉంటాడని ఆ యొక్క స్థలానికి తీసుకెళ్ళి అక్కడ పండుకోబెట్టేసింది అని. అక్కడ ఇంకెవరు రారు, తలుపు కూడా వేసేసేసింది. ఎందుకు? అక్కడ ఎవరు రాకూడదు, ఇంకా అక్కడికి ఎవరికి తెలియకూడదు కనుక. కనీసం ఒక పనివాడికి కూడా తెలియదు. అమ్మ ఒడిలో నిద్రపోతున్నాడు, ఎందుకు తీసుకెళ్ళి పండుకోబెడుతుంది అనుకుంది తప్ప బిడ్డ చచ్చిపోయినట్టు కూడా ఎవరికి చెప్పట్లేదు. ఇవి నిజంగా భూమి మీద మన జీవితాలలో ఇలాగున ఆ ఫెయిత్ కానీ అలాంటి ఒక స్థితి ఉంటే ఈమెలాగా ఉంటామండి. ఆమె పండుకోబెట్టి ఏం చేసింది అంటే తలుపేసేసింది. ఇంకెవరు ఎక్కడికైనా వెళ్తారు కానీ ఆ యొక్క దైవ సేవకుడు రూమ్లోకి వెళ్తారా? వెళ్ళరు. కనుక అది ఆమెకు తెలుసు కనుక చక్కగా జ్ఞానవంతురాలుగా పనిచేసి ఆ తర్వాత బైబిల్ చెప్తుంది బయటికి వచ్చింది. ఆ తలుపేసి ఒక పనివాడిని ఒక గాడిదను నా ఎదుగు పంపము, నేను దైవజనతకు పోయి వచ్చిందని నేను తన పెనిమిడితో అనగా ఆమె వెంటనే హస్బెండ్కి చెప్తుంది,
నేను తొందరగా దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్తుంది. కానీ కొడుకు చనిపోయాడని చెప్పిందా? చెప్పలేదు. దైవజనుడి దగ్గరికి వెళ్తున్నా అని చెప్పింది. అలా ఆ భర్త ఏమనుకుంటాడు, బాబు ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉండుంటాడు కనుక అనుకున్నాడు తప్ప, బాబు చచ్చిపోయాడని, చచ్చిపోయి ప్రవక్తకి ఇచ్చిన గదిలో పండుకున్నాడని, ఆ ప్రవక్త పండుకునే మంచం మీద ఉన్నాడని ఏమీ తెలియదండి. ఒకటి మాత్రం అడిగాడు, ఎందుకు నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు? బైబిల్లో స్పష్టంగా అక్కడ 2 మాటలు రాయబడ్డాయి చూడండి. అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినం కాదే, అతని యొద్దకు ఎందుకు పోతున్నావని అన్నాడు. ఈ భర్తకు ఒకటి తెలుసు, ఈమె మంచి భక్తురాలని. ఈమె ఇది అమావాస్య కాదు అంటే ఫుల్ మూన్ కాదు, ఆ తర్వాత మరి విశ్రాంతి దినం కాదు, ఎందుకు వెళ్తుంది? ఇక్కడ కూడా ఈమె విషయంలో చాలా మంచిగా అనిపిస్తుంది. భర్తలకు తెలియాలండి భార్యలు ఎక్కడికి పోతున్నారు. ఎక్కువ రెగ్యులర్ ఎక్కడ పోతే గుర్తుపడతారు. ఈమె మంచి భక్తురాలు కనుక భర్తకు తెలుస్తుంది ఎక్కడికి పోతుంది. ఈమె చక్కగా ఆ యొక్క దైవ సేవల దగ్గర విశ్రాంతి దినము మానకుండా సమాజ మందిరానికి వెళ్తుంది. అమావాస్య వాళ్ళకు కొన్ని ఉన్నాయి కనుక యూదులకు ఆ యొక్క బుర్ర ఉత్తారు అవన్నీ కూడా అలాంటి వాటికి ఆమె వెళ్ళటానికి ఇష్టపడుతుందంటే, ఒక భర్తకు భార్య ఎక్కడికి వెళ్తుందో ఎంత స్పష్టంగా అన్నాడు చూడండి. ఈరోజు చాలామంది కదండి భర్తలకు అలాంటి కాన్ఫిడెన్స్ ఉందా? ఎక్కడికి పోతారు ఇల్లు కదా, ఎక్కడికి పోతారు కదా, ఆలోచించండి. అలాంటిది ఒకటి అంటే నా భార్య చర్చికి వెళ్తుంది, నా భార్య దేవుని సన్నిధికి వెళ్తుంది, అది సంపాదించాలండి భార్యలు. చాలామంది అలాగున కాకుండా ఉన్నారంటే బైబిల్ చెప్తుంది ఇలాంటి శూన్యమేరాలు యొక్క భక్తి అలవాటు చేసుకోలేదు. ఎంత మంచి ఆమెలో భర్త సాక్ష్యం చెప్తున్నాడు, ఇది విశ్రాంతి దినము కాదు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నాకు తెలుసు నువ్వు విశ్రాంతి దినం రెగ్యులర్గా వెళ్తావని. ఇది అమావాస్య కాదు, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ఇక అర్పణలు ఇచ్చేది కాదు. ఎంత మంచి సాక్ష్యం పొంది. ఈరోజు చాలామంది భార్యలకు ఆ సాక్ష్యం లేదండి, చాలామంది భర్తలకు కూడా లేదు. అలాంటిది పొందాలండి. ఇక్కడ బైబిల్ చెప్తుంది తన భర్త అంత ధనవంతుడై ఉన్నప్పటికీ తన భార్య విషయమై మంచి సాక్ష్యం చెప్పాడు. అప్పుడు ఆమె అంటుంది, నేను పోవటం మంచిదని చెప్పి గాడిద గంట కట్టించి తను ఎక్కి తన పనివాంతో శీఘ్రంగా తోలు, నేను నీకు సెలవిస్తేనే కానీ నిమ్మలంగా తోలవద్దంటే స్పీడ్గా వెళ్ళాలి, ఆపొద్దు, తొందరగా తోలుమని చెప్పి త్వరగా ఆమె లేచి ఎక్కడికి వెళ్ళిందంటే, ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతం అందున్న ఆ దైవజను ఎద్దకు వచ్చాను. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, మరి శూన్యం నుంచి కర్మేలుకి ఎంత మ్యాప్ ఉందండి, 30 కిలోమీటర్స్ అండి. ఎంత దూరం పోయింది? 30 కిలోమీటర్లు వెళ్ళిందండి శూన్యం నుంచి. ఆమె చాలా లాంగ్, అది ఇప్పుడైతే మనకు తక్కువ ఉండొచ్చు కానీ 30 కిలోమీటర్స్ ఆ రోజు. ఎలాంటి వెహికల్స్ లేవండి కదా, వాళ్ళకుండే మామూలు ఈ కంచర గాడిదలు కానీ మహా అంటే గుర్రాలు అలాంటివి తప్ప లేదు కనుక అంత దూరం కర్మేలు కొండ మీదకి వెళ్తుందంటే ఈమె జీవితంలో ఒక హోప్ ఉంది, ఈమె జీవితంలో ఒక ఆశ ఉంది, ఈమె జీవితంలో ఒక గొప్ప విశ్వాసం ఉంది కనుక లేచి కర్మేలు కొండకి త్వరగా బయలుదేరింది, పరిగెత్తుతుంది. తన బిడ్డ కొరకు అంత దూరము వెళ్ళి ఉన్నప్పుడు దైవజనుడు దూరం నుంచే చూశాడు. దూరం నుంచి చూసి ఆ యొక్క శూన్యమీరాలు ఈమె, నీవు ఆమెను ఎదుర్కొంటకైపోయి నీవి పెనిమిటి నీ బిడ్డ సుఖంగా ఉన్నాడని అడుగుమని తన పనివాడిని గెహజీతో చెప్పాను. మరి గెహజీకి ఆ యొక్క ఎలీషాకి ఎట్లా కనిపించుంటుంది? బహుశా వాళ్ళు కొండ మీద ఉన్నారు, వాళ్ళ కింద నుంచి వస్తుంటే కనిపిస్తారు. అప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయా? ఇప్పుడు సీసీ కెమెరాస్ ఎవడొచ్చినా తెలుస్తుంది, లోపల స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది, ఎవరు ఎంటర్ అయ్యారో అన్నీ చూసుకోవచ్చు కనుక. అది ఇప్పుడు అప్పట్లో ఏమీ లేవండి. కానీ ఆయన ఉన్నత స్థలం మీద ఉన్నాడు, ఆ కర్మేలు కొండ మీద ఉన్నాడు. అక్కడ ఆయన కర్మేలు కొండ మీద గొప్ప సవాళ్ళు చేసిన ప్రవక్తలు వీళ్ళు. వెనక కింద ఆ వస్తువు ఉంది, చూడంగానే గుర్తుపట్టాడు ఈమె శూన్యమీరాలు. వెళ్ళి గెహజీని పంపించాడు, నీ భర్త క్షేమమేనా? నువ్వు క్షేమముగా ఉన్నావా? నీ బిడ్డ సుఖంగా ఉన్నాడా లేదా కనుక్కోవాలని ఆ యొక్క గెహజీని పంపించినప్పుడు ఆమె మంచి జవాబు మరి చెప్పిందా అండి? చూడండి, అందుకు ఆమె సుఖంగా ఉన్నామని చెప్పాను. అతనికి ఏమీ చెప్పలేదు, అసలు సుఖం కాదు, భయంకరమైన పరిస్థితిలో ఉంది. కానీ ఆమె గెహజీకి ఏమీ చెప్పలేదండి. కనుక ఇది కూడా బైబిల్ చెప్తుంది, సేవకులకు మనం చెప్తున్నప్పుడు దేవుడి యొక్క సన్నిధిలో వారికి ఇచ్చే ఆ యొక్క నమ్మక గౌరవాన్ని బట్టి ఇక్కడ గెహజీకి అది ఇవ్వలేదని. గెహజీ ఎంత చేసినా సేవకుడే కదండి, సేవకుడే కనుక
ఇది గుర్తుపెట్టుకోండి. సో గెహజీని ఆమె దైవ సేవకుడు అనుకోవట్లేదు కనుక. ఆ తర్వాత పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుడికి వచ్చి అతని కాళ్ళు పట్టుకునెను. గెహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరగా రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులంగా ఉన్నది, యెహోవా సంగతి నాకు తెలియక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వారికి ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ బైబిల్లో చాలాసార్లు ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరికి కనాను స్త్రీ వచ్చినప్పుడు శిష్యులు ఏం చేశారండి? తోలేయాలని చూశారు. కానీ యేసు ప్రభు అన్నాడు వద్దొద్దని. కనుక అలాగునే ఇక్కడ గెహజీ కూడా తొందరపడ్డాడు. ఆమె పోయి కాళ్ళు పట్టుకున్నప్పుడు ఆ యొక్క గెహజీ అక్కడ సేవకుడు కనుక దూరం జరిపేయమన్నాడు. ఇది మనకు బైబిల్లో ఇట్లా రాస్తే మనం ఏదో సీరియస్గా ఇదేంటి ఇట్లా అని అనుకోనక్కర్లే. ఈరోజు కూడా నాయకులకు దగ్గరగా వస్తూ ఉంటే ఏం చేస్తారండి? అట్లా ఒకసారి నాయకులకు దగ్గర పోయి కేపాలకు ఒకటి వేలే పాట్మని, విజయశాంతికి వేలే, ఎర్రబల్లికి వేలే, ఇవన్నీ వేయాలా స్క్రీన్ మీద? జార్జ్ బుష్కి అయితే ఒకడు బూట్ ఇసిరేసాడు. ఆయన మంచి ప్లేయర్ ఏమో ఇట్లా అన్నాడు, అనగా బూట్ వెళ్ళిపోయింది, షూస్ ఇసిరేసాడు ఆయన. సో ఇది న్యాచురల్ కనుక పబ్లిక్ యొక్క ఎమోషన్స్ చాలా ఇదిగా ఉంటాయి కనుక. సో అంతకు మించి ఏం కాదండి. గెహజీ పాపము ఒక సేవకుడు ఆమెను దూరం జరపమనంటే దైవ సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు అసలు ఆ ప్రాబ్లం కాదు. కానీ జనరల్గా ఈ భూమి మీద సేవకులు వాళ్ళ దగ్గర ఉన్న వీళ్ళు సెక్యూరిటీ కానీ లేకపోతే పని వాళ్ళు ఆ పని చేస్తారంతే. ఈరోజు వరకు కూడా అంత పెద్ద పెద్దలు వస్తున్నప్పుడు వెనక్కి జరిపేస్తారండి. ఎందుకనంటే ఆ యొక్క ఫిజికల్ వాళ్ళకు ఆ యొక్క సెక్యూరిటీ అవసరం కనుక. లేకపోతే ఏమవుతుందండి, ఆ యొక్క జగన్కి కోడికత్తి అంటారు కదా, ఇట్లాంటివన్నీ ఎందుకు కదా డ్రామాలు లాంటివి. చాలాసార్లు బైబిల్లో రాసింది మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఒక స్త్రీ వచ్చి కాళ్ళు పట్టుకుంటుంటే గెహజీ ఎందుకు ఇది చేస్తున్నాడంటే కాదండి, అక్కడ ఇది కాదు, అక్కడ సేవకుడి పని అది కనుక కొంచెమో దూరంగా ఉండమ్మా అని చెప్పడమే తప్ప వేరే ఏమీ లేదండి. మీరు మంచిగా అర్థం చేసుకోండి. సో కనుక ఇక్కడ అంతకు మించి ఈ యొక్క ఎలీషా ఆ యొక్క స్పందించాడు. చూడండి దేవుని యొక్క వాక్యంలో ఆ తర్వాత చూడండి, ఆమె జోలికి పోవద్దని ఆజ్ఞ ఇచ్చాను. 20వ వచనంలో ఇక్కడ దైవజనుడు ఆమె బహు వ్యాకులంగా ఉన్నది, యెహోవా సంగతి నాకు తెలియజేయక మరుగు చేశాను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చాను. వెంటనే ఆమెను తోలివేయమన్న 20వ వచనంలో గెహజీనికి ఆ యొక్క ఎలీషా అడ్డుపడి అన్నాడు, ఓ దొద్దు ఆమె జోలికి వెళ్ళొద్దు నువ్వు, ఆమె బహు వ్యాకులంగా ఉంది అని చెప్పి దేవుడి యొక్క వాక్యంలో 27లో ఒక మంచి మాట, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసింది. రౌండ్ చేసుకోండి. ఒక పెద్ద ప్రవక్తకు కూడా భూమి మీద ఒక కుటుంబంలో ఒకరికి జరిగింది ఒక భయంకర విపత్తు తెలియకపోవచ్చు, దేవుడు తెలియజేయాలని ఏమీ లేదండి. సో కనుక ఎలీషా ఒక ప్రవక్త అయ్యుండి ఆమె ఇంటిలో బిడ్డ చచ్చిపోతే కొన్ని గంట 30 కిలోమీటర్లు ఆ రోజు ఎంతసేపు పోయి ఉంటుందండి? చాలాసేపు పోయి ఉంటుంది కదా. ఎప్పుడో పొద్దున్న తీసుకెళ్తే మధ్యాహ్నానికి చనిపోయాడా, మధ్యాహ్నం కొంతసేపు ఆమె ఒడిలో పెట్టుకుందా, ఆ తర్వాత మెడగదిలో తీసుకెళ్ళి పండుకోబెట్టి ఈ యొక్క మరి ఆ యొక్క వాహనాన్ని తీసుకొని వాళ్ళ యొక్క పశువుని తీసుకొని ఆమె లేచి కరమేలుకొని గంటలు అయిపోయింది కదా. ఆ యొక్క ఎవరికి తెలియలేదండి, ఎలీషాకు తెలియలేదు. కనుక ఈ మాట గుర్తుపెట్టుకొని బైబిల్లో చెప్తుంది. ఈరోజు అన్ని సేవకులకు తెలియదండి. మీరు గుర్తుపెట్టుకోండి, మంచి మాట చెప్తాడు, యెహోవా నాకు తెలియజేయలేదే, నాకు తెలియజేయలేదు ఇది కనుక. అసలు ఆమె కొడుకు చనిపోయినట్టు తెలియలేదని ఎంత ఓపెన్గా చెప్తున్నాడండి. కానీ ఈరోజు ఎంతమంది దొంగ సేవకులు ఈరోజు కదండి కదా, కళ్ళు మూసుకొని కదా నీకు అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్పి ఎన్నెన్ని చెప్తున్నారండి కదా. ఇక అది తగ్గాలి ఎందుకంటే ఈరోజు హిందూ మతోన్మాదులు దీని విషయం కదా ఇంతగా ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఎక్కడో వెనుక కూర్చుంటే కళ్ళు మూసుకొని కదా ఎర్ర జాకెట్ కట్టుకొని పచ్చ చీర కట్టుకుని ఆమె కడుపు నొప్పి అంటారు. పనికి మాలిన సేవకులు ఈరోజు ఎందుకు కనిపిస్తున్నాయండి. ఎర్ర జాకెట్ కామన్, అది ఆడికి కూడా తెలుసు, పచ్చ చీర కామన్గా ఉంటుంది, ఇక చెప్తే ఎవరికో తగులుతుంది. కానీ సో ఎంత మోసం చేస్తున్నారు. కళ్ళు మూసుకొని కదా నీకు వీసా స్టాంపింగ్ అవుతుంది, నీకు అది అవుతుంది, నీకు ఉద్యోగం వస్తుంది, ఇది జరుగుతుందని. ఎంత చెత్త ఈరోజు అసలు. ఎలీషాకు తెలియట్లేదు వాళ్ళ ఇంట్లో శవమై చచ్చిపోతే తెలియట్లేదు కదా. రాగానే కదా అక్కడ అడుగు పెట్టంగానే ఆమె కొండగించి వస్తుంటే ఇదిగో నీ కుమారుడు చనిపోయాడని చెప్పాడా? తెలియలేదు. ఆమె కాళ్ళు పట్టుకునే వరకు కూడా తెలియట్లేదు. ఏం తెలియదు అన్నాడు కదా ఓపెన్గా. యెహోవా నాకు ఈ సంగతి తెలియజేయలేదే, నాకు తెలియదు నిజంగా ఓపెన్గా ఉన్నాడు. ఎంతమంది దొంగ సేవకులు కదండి. పాపం యూత్ని ఇది చేస్తారు. నా దగ్గరకు ఒక యూత్ ఒక అబ్బాయి వచ్చి ఏమన్నా నువ్వు సేవకు వచ్చావంటే నాకు ఆ సేవకుడు వచ్చి ఇట్లా చెప్పాడు, నువ్వు సేవ చేయబోతున్నావు, అది చేయబోతున్నావు. ఏం దేవుడికి ఏం నోరు లేదు, దేవుడే మాట్లాడలేదు నీతోటి. ఎంతమంది మోసపోతున్నారండి అట్లా.
సో బైబిల్లో ప్రవచన వరం ఉంది, కానీ ఈ దిక్కుమాలిన ప్రవచనం లేదు. గుర్తుపెట్టుకోండి కదా, ఖచ్చితంగా కదా, నీకు ఇది జరుగుతుంది, ఎలాగో జరుగుతుంది అని చెప్పి అన్ని భౌతికమైనవి చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ బైబిల్లో ప్రవచనం ఉంది. 2 ప్రవచనాలు ఉన్నాయి ఈరోజు. ఒకటి బైబిల్ చెప్తుంది సత్యమైన ప్రవచనము, రెండోది సత్యనాశనం చేసేది. సత్యనాశం అంటే నాశనం చేసే ప్రవచనం. సో కనుక ఈరోజు ప్రవచనం ఉంది, ఫ్యాక్ట్ ఉంది, ఫిక్షన్ ఉంది. ఫిక్షనల్గా కలిపిచ్చి చెప్తారు కనుక అలాంటిది ఏది కూడా నమ్మకూడదండి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా నీకు పెళ్ళి అవుతుందని, నీకు వీసా దొరుకుతుందని, నీకు అదే ఉద్యోగం దొరుకుతుందని, ఇంక ఏదేదో చెప్పే వాళ్ళంతా దొంగ ప్రవక్తలు. గుర్తుపెట్టుకోండి, భూమి మీద నిలిచిన ఎలీషా చెప్తున్నాడు, ఇంటి దాకొస్తే నాకు తెలియలేదే, యెహోవా నాకు తెలియజేయలేదే. అది యథార్థంగా అండి. మీ జీవితాల్లో ఎన్నో సంగతులు జరుగుతుంటాయి, అవన్నీ దేవుని సేవకులకి ఏం చెప్పనక్కర్లేదండి. మీరు కూడా అట్లా అనుకోవద్దు కూడా, దేవుని సేవకులకు తెలుసు. అది బిబ్లికల్ కాదు, అది అలాగే దేవుడికి చెప్పాల్సిన అవసరం లేదు. అనేక విషయాలు ఆయన చెప్పడు కనుక దేవుడు తన సేవకులకు ఇచ్చింది వాక్యంలో ఉన్న ప్రవచనాలను చెప్పన్నాడు. కనుక ఈ ప్రవచనాలను చెప్పి ఇవి నెరవేరే ప్రవచనాలు, ఇవి నిజంగా జరిగే ప్రవచనాలు, వీటిని నమ్మితే చాలు మన బ్రతుకులు దీవెన పొందుతాయి. కనుక ఈ యొక్క ప్రవక్త ఎంత స్పష్టంగా అన్నాడు చూడండి. నాకు ఈ మాట ఎంత ఇష్టం, ఎంత మంచి మాట ఆయన అంటున్నాడు చూడండి. యెహోవా సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెనో, నాకు చెప్పలేదు దేవుడు, నా మరుగు చేశాడు, నాకెందుకని చెప్పి ఆమె జోలికి పోవద్దు, ఆమె నుంచే మనం విందామని చెప్పి అన్నప్పుడు, అప్పుడు 28 వచ్చినప్పుడు ఆమె కుమారుడు కావాలని నా ఏలిన వారిని నేను అడిగితినా? పాపంటుంది, నేను కుమారుడిని కావాలని కోరుకోలేదు కదా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము, ఎవడైనా నీ ఎదుట పడిన వానికి నమస్కరింపవద్దు, ఎవరైనా నీకు నమస్కరిస్తే వానికి ప్రతిమ అక్కడికి పోయి నా దండము నా బాలుని ముఖం మీద పెట్టమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాను. వెంటనే అర్థమైపోయింది ఆ పిల్లోడు చనిపోయాడని. వెంటనే అతని దగ్గర దండం ఉంది, ఆ దండాన్ని తీసుకొని వెళ్ళి గేజీకి చెప్తున్నాడు, వెళ్ళు, పరిగెత్తు, తొందరగా వెళ్ళు, ఎవ్వరు నీకు ఆ యొక్క నమస్కారం చేసిన, దండం పెట్టిన పెట్టకు, నువ్వు పెట్టకు, ఎవరు నీకు పెట్టినా వెళ్ళి అతని యొక్క ముఖం మీద, ఈ యొక్క నొస్టి మీద అది పెట్టు, అతడు బ్రతుకుతాడని చెప్పినప్పుడు ఆ తల్లి ఏం చేయాలండి? వెంటనే నమస్కారం పెట్టి అయ్యా వందనాలని చెప్పి ఆ గెహజీ ఎంబడి వెళ్ళిపోవాలి. కానీ ఆమె ఆ పని చేయలేదండి, ఆ పని చేయలేదు. ఎందుకనంటే ఆమె దైవ సేవకుడి యొక్క శక్తి గెహజీ ద్వారా, గెహజీ పట్టుకునే దాంట్లో ఉండదు అని ఆమె నమ్మింది. నాకు అది అవసరం లేదు. చాలాసార్లు ఇక్కడ బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు ఈరోజు భూమి మీద చాలాసార్లు శక్తినిచ్చినప్పుడు అది పనిచేస్తుంది, కానీ అది నమ్మనప్పుడు అది ఏమీ లేదు. నమ్మితేనే కనుక యేసు ప్రభు ఉమ్ము వేసి ఆ యొక్క బురద చేసి వాడికి పెట్టాడు, వాడు వెళ్ళి కడుక్కుంటే వచ్చింది. ఆ నమ్మకపోతే అయ్యేది కాదు. కనుక చాలాసార్లు దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, మనం నమ్మనప్పుడు అది ఎప్పుడు కూడా పనిచేయదు. సో ఏమంటుంది, నేను ఆ యొక్క గెహజీ తీసుకొచ్చే దండం ఆ యొక్క తీసుకొచ్చి పెడితే నేను నమ్మను, నాకు అది అవసరం లేదని చెప్పినప్పుడు వెంటనే ఆ యొక్క గెహజీని పంపించాడు. కానీ లేచి దైవ సేవకుడు బయలుదేరినట్లు తర్వాత చూడండి ఆ యొక్క 30 ఆ తల్లి ఆ మాట విని యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడవనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. గట్టిగా చెప్పట్లు కొడదామని బైబిల్ చెప్తుంది. ఈమె దేవుడి యొక్క సన్నిలో గట్టి పట్టు కలిగిదని, దేవుడి సేవకుడు వచ్చి నా కుమారుడిని బాగు చేయాలి అన్నది, నువ్వు నాకు కుమారుడిని ఇస్తాను. గెహజీ కాదు కదా, గెహజీ అన్నాడా నాకు కుమారుడు పుడతాడని? అనలేదు కదా. అలాంటిది కనుక నువ్వే అన్నావు కనుక అని చెప్పి అన్నప్పుడు ఎలీషా అర్థం చేసుకొని వెంటనే బయలుదేరి వచ్చాడని బైబిల్లో ఉంది. దేవుని యొక్క వాక్యములో మన యొక్క మాటలు ముగిస్తే గేజీ వారి కంటే 30 వచ్చిన చూడండి. ముందుగా పోయి ఆ దండము నా బాలుని ముఖం పెట్టింది, కానీ ఏ శబ్దము రాకపోయాను, ఏమీ వినవచ్చినట్టు కనపడలేదు. కనుక వాడు ఎలీషాని ఎదుర్కొని వచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పాను. ముందుకు వెళ్ళిపోయాడు గేజీ. వెళ్ళిపోయి ఆ బాలుడు ముఖం మీద పెట్టిన ఆ బాలుడు ఏం బతకలేదు, ఏం కాలేదు. అది తిరిగి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ యొక్క దారిలో ఉన్న ఆ యొక్క ఎలీషాకు చెప్పినప్పుడు వెంటనే ఎలీషా ఇంటొచ్చి వచ్చి 32 బాలుడు మరణమైండి తన మంచం మీద పెట్టబడిన చూచి తానే లోపలికి పోయి వారిద్దరి లోపలుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు చాచి నోటి మీద తన కండ్లు వాటి మీద కండ్లు పెట్టి తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. వెట్ట అంటే వేడి పుట్టెను. తాను దిగి ఇంటిలో తలుపుల నుండి యువతలకు ఒకసారి తిరిగి మడిచి మరలా మంచం మీద ఎక్కి దాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచెను. గట్టిగా చప్పట్లు కొడదామండి. బైబిల్ ఇక్కడ ఒకటి చెప్తుంది, గెహజీ ఆయన గెహజీ కాదు ఎలీషా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డ ఎందుకు ఫస్ట్ బాగుపడలేదండి?
సో బైబిల్ చాలాసార్లు చెప్తుంది మన జీవితాలలో కొన్నిసార్లు దేవుడు గ్రాడ్యువల్గా మెల్లగా కార్యం జరిగిస్తాడండి. ఆయన త్వరగా కార్యం జరిగించే దేవుడు కాదు. నువ్వు తొందరపడడానికి బైబిల్ చెప్తుంది. 2 రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇక 2వ రాజుల గ్రంథంలో, ఇక 1 రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో దేవుడి యొక్క వాక్యము, ఇశ్రాయేలు ఇది ఎందుకు అంత తొందరగా కాలేదు, ఆయన 2 సార్లు ఎందుకు ఆ యొక్క మంచం మీద బిడ్డ మీద పండుకొని మరి అతన్ని బాగు చేయాల్సి వచ్చిందో దేవుని యొక్క వాక్యం 1 రాజుల గ్రంథము 18 ఆ యొక్క 44లో చూస్తే దేవుని యొక్క వాక్యము, లేక 43 నుంచి చూచి, ఇదిగో మనిషి చెయ్యి ఇంత చిన్న మేఘము సముద్రం నుండి పక్కి చాలమ్మ. తర్వాత 43 కూడా చదువు. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను సార్. సో దేవుడి సన్నిధిలో ఒక్కోసారి కార్యాలు వెంటనే కాకపోవచ్చు, కొంత ఆలస్యం కావచ్చు కనుక. కానీ దేవుడు అన్నాడు, ఏలియా ప్రార్థన చేస్తే వర్షం వచ్చినట్లు. ఇదిగో ఈ యొక్క 2వ రాజుల గ్రంథంలో ఈ యొక్క దైవజనుడు ఎలీషా అతని దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే ఏమి ఆ పిల్లవాడు బాగుపడలేదు. కానీ మళ్ళీ 2వసారి వెళ్ళినప్పుడు అతడు ఆ పిల్లవాడిని లేపిన తర్వాత ఆ పిల్లవాడు మంచిగా అయిపోయాడని ఒక బైబిల్లో స్పష్టంగా రాయబడి మనకు ఒక చిన్న విషయం ఇక్కడ బైబిల్లో చెప్తుంది. అదేమిటంటే, గెహజీ ఆ యొక్క షూనేమే రాలును పిలిచి, ఇదిగో నీ కుమారుడు బతికాడు అని అప్పచెప్పినప్పుడు ఆమె లేచి మళ్ళీ సాష్టాంగపడి తన కొడుకును బతికించుకుందండి. ప్రియదేవుని బిడ్డలారా, ఈ బైబిల్లో ఈ యొక్క స్టోరీగా రాయబడ్డ దీంట్లో వాక్యంలో బహు స్పష్టంగా తెలుస్తుంది. ఏమంటే, తల్లి ఈరోజు కుమారుడు చనిపోతే పాతి పెట్టడానికి కాదు, బ్రతికించుకోవటానికి ఇష్టపడింది కదా. ఇది బైబిల్లో బహు స్పష్టంగా ఉంది. ఇక్కడ మీరు కొత్త నిబంధనలోకి రండి, ఈ వాక్యాలు చూచి మనం ముగిస్తాము. దేని యొక్క వాక్యములో ఆ యొక్క లూకా సువార్త 8వ అధ్యాయంలో వస్తే, లూకా సువార్త 8వ అధ్యాయంలో లూకా సువార్త 8వ అధ్యాయంలో 40వ వచనంలో, జనసమూహములు ఆయన కొరకు ఎదురు చూచున్న కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయన చేర్చుకొని, అంతటి ఇదిగో సమాజ మందిర అధికారి అని యాయిరు అని ఒకడు వచ్చి యేసు పాదాల మీద పడి, ఇంచుమించు 12 ఈడు గల తన యొక్క కుమార్తె చావ సిద్ధంగా ఉన్నదని తన ఇంటికి రమ్మని ఆయన బతిమాలు కొనగా, ఆయన వెలుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. చూడండి ఈ యొక్క వాక్యము ఒక్కసారి స్క్రీన్ మీద చూస్తే మీరు అక్కడ వాక్యం కూడా చూడనక్కర్లేదు. యేసు జనసమూహాల్లో ఉన్నప్పుడు యాయిర్ అనే ఒక ఆ యొక్క సమాజ మంది అధికారి వచ్చి, యేసు ప్రభు నా కుమార్తె చావు సిద్ధంగా ఉంది, నువ్వు రమ్మన్నప్పుడు యేసు ప్రభు ఏమాత్రం కూడా, నువ్వు వెళ్ళు నీ కూతురు బాగుపడుతుంది, నువ్వు నమ్ము నీ కూతురు బాగుపడుతుంది కదా అని చెప్పలేదండి. కానీ లేచి యేసు వెంటనే బయలుదేరాడు. కానీ యేసు బయలుదేరి కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక అబ్జెక్షన్, లేకపోతే ఒక ఆటంకము. అదేమిటంటే 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ యేసును తాకడము, వెనక నుంచి ఆమె బాగుపడము, ఆమె రక్తస్రావం ఆగిపోవడము. ఆమె అప్పుడు యేసు ప్రభు నన్ను ఎవరో ముట్టారని, నీ ఎవరూ ముట్టలేదంటే, లేదు నాలోంచి శక్తి వెళ్ళిపోయిందని యేసు అంటే, మళ్ళీ ఆ యొక్క యేసు ప్రభు నన్ను ముట్టారన్నప్పుడు ఈ స్త్రీ వణికిపోతూ వచ్చి, అయ్యా నిన్ను ముట్టింది నేనే, నాకు 12 ఏళ్ళ రక్తస్రావము, ఇదిగో నా యొక్క బ్రతుకులో కలిగిందని సాక్ష్యం చెప్పినప్పుడు, అమ్మ నువ్వు ఒక సమాధానం కలదని పోయింది, నీ యొక్క విశ్వాసం నిన్ను బాగు ఆ టైం గడిచిపోయింది అక్కడ సడన్గా. కానీ అది అయిపోగానే వెంటనే బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు మళ్ళీ 2 అడుగులు ముందుకు వేసేటప్పుడు సమాజ అధికారి ఇంటి నుంచి ఒకళ్ళు వచ్చి, అయ్యా నీ కూతురు చచ్చిపోయింది, నువ్వు ఇక బోధకుడిని బాధ పెట్టవద్దు అన్నప్పుడు, అప్పుడు యేసు ప్రభు అన్నాడు ఆ యొక్క యాయిరుతో, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. నువ్వు ఆ మాట అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఏమనిపిస్తాడు, ఇంకా చచ్చిపోయినాక భయపడకపోవడం ఏంటి, చచ్చిపోయినాక పాప నమ్మకం ఉంచడం ఏమిటి? సో దేవుడు చెప్తున్నాడు, మన జీవితాల్లో దేవుడు ఆయనతో మనం ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో 2 అండి, ఫియర్ అండ్ ఫెయిత్. సో యాయిరుకి చెప్తున్నాడు, నువ్వు ఫియర్తో నువ్వు ఫెయిత్లో ఉండలేవు, నువ్వు ఏది కాదు నమ్మిక మాత్రమే ఉంచమంటున్నాడు. ఆయన నమ్మిక ఉంచితే ఆయన జీవితంలో ఆ యొక్క భయం అనేది వెళ్ళిపోతుంది.
స్పష్టంగా చెప్పాడు, నీకు కావాల్సింది ఇప్పుడు ఒకటే చూస్ చేసుకోను, నమ్మిక మాత్రం ఉంచు, ఆ యొక్క నమ్మకానికి నీ అంచనా కలపద్దు. ఎట్లా బాగు చేస్తాడు? చచ్చిపోయింది కదా, నేను నమ్మకం ఉంచినప్పుడు మన యొక్క అంచనా ఏదైతే ఉంటుందో, మన యొక్క ఎస్టిమేషను, మన క్యాలిక్యులేషను ఉండదు. ఓన్లీ బిలీవ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, తెలుగులో నమ్మిక మాత్రం ఉంచు. రెండోది, నమ్మిక మాత్రమే ఉంచాలి. కానీ ఈ 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీ డిస్టర్బ్ చేసింది, ఆపేసింది, దరిద్రం మధ్యలో వచ్చింది అనేది కాదు, నమ్మికనే. దాని చుట్టూ ఏమి ఉండకూడదు. నేను నిశ్చయంగా వస్తాను నీ కూతురి దగ్గరికి. మన లైఫ్లో దేవుడు చెప్తున్నాడు, బిడ్డ చచ్చిపోయిన తర్వాత ఇంకొచ్చి ఏం చేస్తాడని. సమాధి చేయాలా? సమాధికి అక్కడ మెసేజ్ ఇవ్వాలా? లేకపోతే వాళ్ళని దుఃఖం పడ్డాలను ఓదార్చడానికి వెళ్ళాలా? కాదండి, యేసుప్రభు చెప్తున్నాడు. సో ఎందుకంటే చచ్చిపోయినాక శూన్యము స్త్రీ తన బిడ్డ బతుకుతాడని ఒక ఫెయిత్ ఉన్నప్పుడు, యేసుప్రభు ఇచ్చే అభయములో ఈ యొక్క యాయిరికి నీ బిడ్డ బతుకుతుంది అని దేవుడు ఇవ్వలేడండి? ఖచ్చితంగా ఇచ్చాడు. నువ్వు నమ్మాలి. కనుక నమ్మిక ఉంచినప్పుడు భయం అనేది దాని చుట్టూ తిరుగుతుంటుంది, కానీ నమ్మిక మాత్రం ఉంచినప్పుడు అన్నీ వెళ్ళిపోతాయి. ఇది బైబిల్ టీచింగ్. ఇది మనం నమ్మకంతో ఏం చేస్తామంటే, నమ్మకముతో వేరే దాన్ని కలుపుతాము, నమ్మకంతో మన అంచనాను కలుపుతాము, నమ్మకంతో భయం కూడా కలిసి నడుస్తున్నప్పుడు ఏమి పని చేయదు. నమ్మిక మాత్రం ఉంచినప్పుడు దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. నమ్మిక మాత్రం ఉంచాడు కనుకనే యాయిరుతో అన్నాడు, రండి అన్నాడు. ఇక అది దేవుడికి కనుక, నాకైతే తెలియదని వడివడిగా వెళ్ళిపోయారు ఇంటి దగ్గరికి వెళ్ళిపోయిన అక్కడ ఏం చేస్తున్నారని అందరుగా గొల్లుగా ఏడుస్తున్నారు. మరి ఏడ్చేవాళ్ళు ఆనాడు దొరికేవాళ్ళు, ఏడుపు అంటే కిరాయికి దొరికేవాళ్ళు కనుక, బయట నుంచి పిలిపించేవాళ్ళు కనుక ఏడుపు. మరి నాకు బైబిల్లో ఇది రాసినప్పుడు డౌటు, అప్పుడు ఏడ్చేవాళ్ళు మరి కిరాయికి పిలుచుకొని వచ్చి కదా, ఈరోజు మనం బ్యాండ్కి ఆ తర్వాత వాటికి కదా, ఈరోజు ఎంతోమంది దొరుకుతున్నారు, వాటికి పిలిస్తే వాళ్ళు వచ్చి చేస్తారు. మరి ఆనాడు ఏడుపు వాళ్ళని ఎందుకు పిలిచేవాళ్ళు అంటే, వాళ్ళు చనిపోయినప్పుడు ఆ చనిపోయిన ఇంటిలో కూడా ఆ యొక్క డెత్ గ్లోరీ రావాలని, అంటే సావు సంబంధమైన మహిమ కోరుకుంటున్నారు వాళ్ళు. అదేంటో వాళ్ళ మరి మైండ్ సెట్ అది. ఇప్పుడు ఏదైనా అట్టహాసంగా ఆర్భాటంగా కదా, అంబరాలు సంబరాన్ని అంటారు, సావు కూడా అంటనే వాళ్ళకు. అంటే మామూలుగా ఎవరు ఏడిస్తే అంత ఉండదని కనుక ఎక్కువ ఏడ్చేవాళ్ళని పిలిపించారు. మరి అప్పుడు ఏడ్చేవాళ్ళు ఎందుకు పిలిచేవాళ్ళు అంటే, నాకు అనిపిస్తుంది అప్పుడు ఏడ్చేవాళ్ళు తక్కువగా ఉన్నారు, సంతోషంగా ఉండేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఏడ్చేవాళ్ళని ఎందుకు పిలవట్లేదంటే, ఇప్పుడు అంతా ఏడుపు మొహాలే కనుక ఇంకా అక్కర్లేదు కనుక, ఈ ఏడుపు మొహాలే కనుక ఇంకెందుకు, అన్నీ ఏడుపు మొహాలే కనుక ఎవరి దాళ్ళు ఏడుచుకోగలుగుతున్నారు కనుక ఆలోచించండి. సో ఇలాంటి ఏడుపు వాళ్ళు నటించేవాళ్ళు, లేకపోతే బయటికి వాళ్ళని పిలిచేవాళ్ళు, వాళ్ళు గొల్లును ఏడుస్తూ ఉన్నారు. యేసుప్రభు అప్పుడే ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత వాళ్ళందరినీ చూసేమనంటే, మీరు ఎందుకు ఇట్లా ఏడ్చడమో, ఆ చిన్నది నిద్రిస్తుంది కదా అన్నాడు. చిన్నది నిద్రిస్తుంది కదా అని బైబిల్లో ఉంది. ఆయనని ఎగతాళి చేసేసారండి. ఆయన ఏం చేశారు? అపహాసం చేశారు. సో బైబిల్ చెప్తుంది ఇక్కడ మనకి, ఇక్కడ ఈ మాట గురించి నేను మాట, అంతసేపు ఏడ్చిన వాళ్ళు ఒక్కసారి ఎగతాళి చేసి నవ్వుకున్నారంటే అది ఏం ఏడుపది? సో కనుక నేను ఎవరైనా ఏడిస్తే నాకు అది ఏడిస్తే కొంతసేపు దాని ఎఫెక్ట్ ఉండాలండి కదా, అలాంటిది నిజమైన ఏడుపు. కానీ అప్పుడే ఏడిచి జోకులేసుకొని నవ్వితే అది సరైన ఏడుపు, అది కిరాయి ఏడుపు అది. కనుక బైబిల్ ఎంత స్పష్టంగా రాసి, అందు గురించే దేవుడు ఏమనంటే, ఇలాగున అప్పుడే ఏడ్చినట్టు ఇచ్చేసి అప్పుడే ఎగతాళి చేసి నవ్వుకునే వాళ్ళు ఎవ్వరు దేవుడు మిరకిల్ చూడారండి. చర్చికి వచ్చేవాళ్ళు చాలామంది అలాంటి తయారయ్యారు కనుక ఈరోజు వాళ్ళ బ్రతుకుల్లో మిరకిల్స్ లేవు. ఒక్కోసారి ఇక్కడికి వచ్చి ఏడ్చిన తర్వాత వాళ్ళు ఇంకెవరితో మాట్లాడకుండా వెళ్ళిపోతారు. అది ట్రూ కన్విక్షన్. కానీ అంతసేపు చర్చిలో ఏడ్చి ఆ తర్వాత జోకులు వేసుకుంటూ బయట గట్టిగా మాట్లాడు, అది రియల్ కన్విక్షన్ కాదు. వాళ్ళ బ్రతుకులు ఎప్పుడు మిరకిల్ దేవుడు చూడలేరు వాళ్ళు. అందుగురించే రాశాడు. ఎందుకు దేవుడికి బైబిల్ ఇంత స్పష్టంగా రాయాల్సిన అవసరం వచ్చింది అంటే, ఈరోజు ఏడ్చేవాళ్ళు వాళ్ళ ఏడుపు నటన అయితే దేవుడు అట్లాంటి అద్భుతాన్ని ఏది చూడరు. మీరు ఒక్క మిరకిల్ చూడరు, అంతే. స్కాఫర్స్ మీరు అంతే. కనుక దేవుడు ఏం చేశాడంటే, ఆ మాట అందుగురించి అన్నాడు యేసుప్రభు. అందుగురించి ఆ మాట అన్నాడు, ఈ చిన్నది నిద్రిస్తుందని. ఆయన శక్తి ఏంటో, ఆయన మహిమ ఏంటో, ఆయన ప్రభావం ఏంటో అయితే నిజంగా ఏడ్చేవాళ్ళు అయితే అయ్యా కామ్ అయిపోయేవాళ్ళు, కనీసం కామెంట్ చేయకుండా. కానీ అపహాసం చేసేసారు.
ఈరోజు ఏడ్చే ప్రతి వాళ్ళ యొక్క బతుకుల్లో ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఆ ఏడ్చే వాళ్ళు ఎవ్వరు సరైన ఏడుపు కాదు. సరైన ఏడుపు ఏడిస్తే అది కొంతసేపు ప్రభావం ఉంటుంది, ఏమి చెప్పినా వాళ్ళ హృదయానికి ఎక్కదండి. అలాంటి వారి జీవితాలలో దేవుడు కార్యం చేస్తాడు. కనుక ఆయన వడివడిగా లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళినాక అందరినీ బయటికి తరిమేసేసాడు. అక్కడ ఉన్న వాళ్ళు తరిపేసి ఆ యొక్క తల్లిని, తండ్రిని, తన శిష్యులు, ప్రియ శిష్యులైన ఆ యొక్క పేతురు, యోహానుని మాత్రము ఆయన యాకోబుని లోపలికి తీసుకెళ్ళాడు. లోపలికి తీసుకెళ్ళి ఏం చేశాడు తెలుసా అండి? ఒక చిన్న మాట అన్నాడు చూడండి. చిన్న మాట ఆయన యేసుప్రభు అన్న మాట చూడండి. ఆ యొక్క 55 అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదాన లెమ్మని చెప్పగా, తలితాకుమి కదా ఆ యొక్క హీబ్రూలో ఉంటుంది, తలితాకు లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చాను కనుక వెంటనే ఆమె లేచాను. ఇంకోసారి గట్టిగా చెప్పలు కొడదామా? యేసుకి, ఆయనకు మృతులతో మాట్లాడగలిగిన వాడు ఆయన ఎట్లా లేపాడు యేసుప్రభుని. చదువుతారా ఉన్న రోమా 4:10 వచనం చదివిగా ప్రార్థన చేసుకుందాం. రోమన్ రాష్ట్ర పత్రిక. దేవుడు మరణించిన వారిని మనం ఎట్లా చూస్తున్నామో ఆయన ఎట్లా చూస్తాడో బైబిల్లో, ఆయన విశ్వసించిన దేవుని ఎదుట అనగా వెరీ గుడ్ అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయినాడు. చాలా 4:17 తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు. అలాంటి దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క లూకా సువార్తలో బైబిల్ చిన్నదాన లెమ్మనంగానే ఆమె యొక్క స్పిరిట్, ఆమె యొక్క ఆత్మ దేవుడు తిరిగి వచ్చి ఆ బిడ్డలోకి వచ్చినాక ఆమెను బ్రతికించి ఏం చేశాడండి? యేసు స్వరం విన్న ఆ ఆత్మ తిరిగి వచ్చింది. ఆ బిడ్డ చచ్చిపోయింది. ఎక్కడో యేసు ప్రభు ఆయన ఆ వీధిలో ఎక్కడో ఉన్నాడు. ఎంత దూరమో ఇల్లు మనకి ఏమీ లేదు, చాలా దూరమే ఉంటుంది. యేసు ప్రభు వచ్చే వరకు ఆ బిడ్డ చచ్చిపోయినప్పుడు పిలిచారు, ఏడుస్తున్నారు, అన్నీ అయిపోయినాయి. ఎంతో టైం తర్వాత యేసు ప్రభు ఆ బిడ్డను బ్రతికించినప్పుడు దేవుడి భూమి మీద మనకి వాక్యం ద్వారా ఈరోజు ఈ యొక్క సమ్మర్లో ఇది ఎందుకు ఈ వాక్యాలు తీసుకున్నామంటే బైబిల్ బహు స్పష్టంగా చెప్తుంది. అదేమిటంటే మొదటి దాంట్లో తన కొడుకును బతికించుకోవటానికి తల్లి తన కొడుకును బతికించుకుంది, ఇక్కడ తండ్రి తన కూతురుని బతికించుకున్నాడు. సో భూమి మీద ఈరోజు పిల్లలు చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు. ప్రతి తల్లి తన కొడుకును బతికించుకోవటానికి షూనేము నుంచి కర్మేలుకు వెళ్ళింది ఆమె. కానీ ఈరోజు మనము ఎక్కడున్నా మనము కల్వరి కొండకు వెళ్ళాలి. యేసు ప్రభు ఆయన సిలువలో ఆయన చేతులు, ఆయన నోరు, దేహం అంతా సిలువకేసేసారు. కర్మేలు కొండ మీద నుంచి దిగివచ్చి షూనేం పట్టణంలోకి వచ్చి షూనేము ఆ యొక్క ఇంటికి, ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి ఆ పైకి వెళ్ళి ఆ బిడ్డ మీద పారజాచుకొని పండుకుంటే తప్ప తన నోటి మీద నోటి పెట్టి కళ్ళు పెట్టి అతని చేతులు పట్టుకొని ఆ యొక్క చచ్చిపోయిన బిడ్డను ఎలీషా బతికించగలిగితే కల్వరి సిలువలో ఎందుకు ఇట్లున్నాడంటే ఆయన మన బిడ్డల్ని బ్రతికించడానికి తన సర్వ దేహాన్ని అప్పచెప్పుకున్నాడండి. ఎలీషా ఒక్క బిడ్డను బతికిస్తే యేసు భూమి మీద ఉన్న ప్రతి వారి బిడ్డల్ని బ్రతికించడానికి బిడ్డల్ని నా కొరకు నా యొద్దకు రండి తండ్రులారా, తల్లులారా. ఈరోజు ఎంతమంది వెళ్తున్నారని వాళ్ళ పిల్లల కొరకు కదా చర్చికి వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనను యేసయ్యా నా బిడ్డను బాగు చేయి, యేసయ్యా నా బిడ్డను రక్షించు, యేసయ్యా నా బిడ్డను బాగు చేయి. వెళ్ళలేదు, ఎంతోమంది వెళ్ళట్లేదు. అట్లా బిడ్డల్ని కోల్పోతూ ఉన్నారు. బిడ్డ చచ్చిపోతే తీసుకెళ్ళి పాతి పెట్టడానికి అయితే ఎలీషా కాలంలో షూనేమిరాలండి, నేను పాతి పెట్టాను, సమాధిలోకి కాదు, నేను కొండ మీదకి వెళ్తాను, కర్మేలు కొండ మీదకి ఆకాశం నుంచి అగ్నిని దించిన ఎలీషా ప్రవక్త, మా ప్రవక్త, మా దేవుడికి సమస్తం సాధ్యం అని లేచి వెళ్ళి ఆయనను పిలుచుకొని వచ్చిందండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ ఎలీషా యేసుక్రీస్తే. ఎలీషా వెళ్ళి ఆ బిడ్డ మీద పండుకోవాల్సి వచ్చింది. కానీ యేసుప్రభు అన్నాడు, నిలువెల్లా నా దేహమంతా కూడా నేను మానవులకు సమర్పించుకున్నాను. నేను పొందిన దెబ్బల గాలి చేత స్వస్థత, నా రక్తములో మరి పాప క్షమాపణ, నా గాయాల్లో స్వస్థత, నా బంధకాల్లో విడుదల, నా రిక్తత్వంలో ధనము, నా శాపములో ఆశీర్వాదము, నా మరణములో జీవము లోకానికి అన్నాడు యేసుప్రభు. ఎంతమంది తల్లులు తండ్రులు వస్తున్నారండి వాళ్ళ పిల్లల కొరకు. ఒక గంట అయినా యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారా? ఒక అరగంట అయినా పిల్లల కొరకు వెళ్తున్నారా?
వడిగా తోలమంటుంది ఆ తల్లి. నా బిడ్డ ప్రాణం ఒకవేళ సమయం దాటిపోతే చచ్చిపోతాడు. నేను వెళ్ళే వరకు ఎలీషా ఇంకేదైనా పట్టణానికి వెళ్తే నా బిడ్డ చచ్చిపోతే శవము కుళ్ళడం మొదలు పెడుతుంది. కానీ వడిగా తోలు అని చెప్తుంది కట్టుకొని. ఎట్లా పోయిందో అండి, 30 కిలోమీటర్లు ఒక స్త్రీ ఆ రోజు వెళ్ళి ఎలీషాను ఆయన వెళ్ళిపోకముందే, లేకపోతే ఆయన అందుకోవాలి, ఆయనను పట్టుకొని ఆయన తీసుకొని వచ్చితే దేవుడు ఈరోజు చెప్తున్నాడు అలాగున యాయిరు కూడా యేసు ప్రభు ఆ యొక్క పట్టణం నుంచి ఎటన్నా వెళ్ళిపోతే అందరి సమాజ మధ్యంలో యేసయ్యా నా కూతురు చచ్చిపోయింది, చావనే సిద్ధం ఉంది అని చెప్తే యేసు ప్రభు వడివడిగా లేచి ఇటు వచ్చాడు. ఆయన ఆ ఇంటిలోకి వెళ్ళి ఆ బిడ్డను బతికించాడు కదా. ఇక్కడ మనందరికీ బైబిల్ చెప్తుంది ఈ సమ్మర్లో ఎంతమంది బిడ్డలు చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు. 29 ఏళ్ల క్రితం నేను పాస్టర్ మేము అనోజిగూడకు వెళ్ళలేదా, అనోజిగూడలో పొద్దున పోతే పిల్లలు ఏం చేసేవాళ్ళు అన్నాడు. వాళ్ళు ఆడుతూ ఉండేవాళ్ళు, కొట్టుకుంటూ ఉండేవాళ్ళు, మొత్తం బట్టలు గలీజ్ బట్టలు, ఆ యొక్క కంపు, స్నానం లేదు ఏమీ లేదు కనుక ఆడుకుంటూ పూతులు ఆడుతూ ఉండేవాళ్ళు. మేము వాళ్ళ మధ్యలోకి వెళ్తే ఆ పిల్లలు బతకలేదా అండి? బతికారు. ఈరోజు నాకు తెలుసు అది ఎంతోమంది పిల్లలు ఇంకా ఆ సేవలు కొనసాగుతున్నాయి కూడా. ఇప్పటికీ పిల్లలు వస్తున్నారు అక్కడికి, ఎప్పటికీ వస్తున్నారు. ఆ తర్వాత మరి పాస్టర్ వాళ్ళ చెల్లెలు సబిత తను నడిపించింది, తర్వాత అక్కడ అంజలి అని ఒక పిల్ల నడిపించింది, తర్వాత ఇంకొక పాప వాళ్ళు నడిపించారు, తర్వాత రాణి కూడా అక్కడికి సండే స్కూల్ టీచర్కి వెళ్తారు. పిల్లల దగ్గరికి వాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళు ఎంతమంది నమ్ముతున్నామండి? నేను నమ్ముతాను. నేను ఖచ్చితంగా అనోజిగూడలో పిల్లలు ఎప్పుడూ విగ్రహారాధనకు మించి శాపం పాపంలో ఉండేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి. కానీ అక్కడికి వెళ్తే ఆ పిల్లలు బతికారు కదా. అందుగురించి యేసు ప్రభు బోధన్నాడు, చిన్న పిల్లలను నా యుద్ధకు రానియడి, వారిని ఆటంకపరచవద్దు. ఈ సిలువ ఆయన ఎక్కింది పిల్లల కొరకు కూడా. కనుక ఈ సమ్మర్లో మీరు ఎవరైనా ఒక పిల్లల కొరకు ప్రభు దగ్గరికి వెళ్తున్నారా? మీరు అనుకోవచ్చు వాళ్ళు నోను ఆత్మీయంగా చచ్చిపోయే ఉన్నారు, వాళ్ళు పిల్లలు దేవుణ్ణి ఎరగక ఉన్నారు, ఆ యొక్క సత్యము ఎరగకున్నారు, ఫిజికల్గా బతికున్నారు, అంతే ఫిజికల్గా బతికున్నారు, స్పిరిచువల్గా డెడ్ అయిపోయి ఉన్నారు. కనుక లేచి మనము ఆ యొక్క షూనేమిరా స్త్రీలాగా వెళ్ళాలి. నీ బంధువుల పిల్లల కొరకు వెళ్ళొచ్చు, మీ అన్నదమ్ముల పిల్లల కొరకు వెళ్ళచ్చు, మీ అక్కచెల్లెల పిల్లల కొరకు వెళ్ళొచ్చు, ఎవరి గురించి అయినా వెళ్ళొచ్చు. నీకు తెలిసిన ఒక టీచర్ లేచి రోజు కూడా తన పిల్లల కొరకు స్కూల్లో స్టూడెంట్ కొరకు ప్రార్థన చేసే క్రిస్టియన్ టీచర్స్ ఉన్నారు. చెప్తారు, నేను నా పిల్లల కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎంత ప్రేమ అండి. కానీ ఆమె ఒక స్కూల్లో టీచర్ మాత్రమే, వాళ్ళతో ఎవరితో సంబంధం. కానీ తను ప్రార్థనకి వెళ్ళి మోకాళ్ళనికి, ప్రభా నా స్టూడెంట్స్ వీళ్ళు ఎంత మంచి పిల్లలు, వీళ్ళు మంచిగా చదువుతారు కానీ వారికి రక్షణ దయచేయమని ఆ టీచరు తన రక్షకుడైన యేసు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే టీచర్లు ఉన్నారు. ఈరోజు సొంత పిల్లల కొరకు ప్రార్థన చేసుకోలేని వాళ్ళు కూడా ఉండడము ఎంత భయంకరమైన పరిస్థితి. ఆలోచించండి. షూనేమిరాలు తన బిడ్డను బతికించుకుంది, యాయిరు తన కుమార్తెను బతికించుకున్నాడు. అందరం తలలు వంచుదాము, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకే మహిమగంత కలుగును గాక నాయన. ఈ దినము నాయ తండ్రి మేమందరం కూడా ప్రభా నాయన ఇదిగో షూనేమిరాలు పట్టున్నారు ప్రభా తండ్రి నాయన, ఆ యొక్క ఘనురాలు ప్రభా నాయన, అయ్యా ఎంత మంచి విశ్వాసముతో ప్రభా తన చచ్చిపోయిన బిడ్డను నాయన ఎలీషా దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి ప్రభా బతికించుకుంది. కనుక యాయిరు అయ్యా నాయన తండ్రి నీ వద్దకు నాయన తండ్రి ప్రాధేయపడుతూ నాయన వచ్చి ప్రభా అయ్యా తన కుమార్తెను బతికించుకున్నట్టుగా ఈరోజు ఎంతోమంది చచ్చిపోయే బిడ్డలు ప్రభా, చచ్చిపోయిన బిడ్డలు ప్రభా నీ స్వరం వింటే బ్రతుకుతారు కనుక ప్రభా నీ స్వరము నా తండ్రి నాయన అయ్యా అది తండ్రి నాయన మానవుడికి తిరిగి ఊపిరిని ప్రాణాన్ని నాయన తిరిగి ఇస్తుంది కనుక ప్రభా ఆ బిడ్డల్ని స్వరం వినడానికి మా చర్చ్ పూనుకొనిట్టుగా మీరే సహాయం చేయండి. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా నాయన వారి బిడ్డల్ని ప్రభువా బ్రతికించుకోవటానికి క్రీస్తు యొక్క స్వార్థను వాక్యాన్ని అయ్యా వారి బంధువులు వారి అన్నదమ్ములు లక్షల పిల్లల్ని ప్రభా నీ వద్దకు నడిపించడానికి అయ్యా సమాజంలో ఎంతోమంది పిల్లలు నశించారు, వారందరి కొరకు అలాంటి మంచి పాటు పడ్డాను. యేసయ్యాను సిలువెక్కి ప్రభా నాయన అయ్యా ఎలీషా అయితే తండ్రి నోటి మీద నోరు పెట్టిండొచ్చు, అయ్యా ముఖం మీద ముఖం, కానీ ప్రభువా నీ ముఖమంతా రక్తము నాయన, నీ తలంతా రక్తము ప్రభా, నీ దేహమంతా రక్తము, గాయాలతో 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 ప్రభా మా కొరకు పారచాచుకొని ప్రభా సిలువలో ప్రభా భూమికి ఆకాశానికి వెళ్ళాలి. ఎందుకంటే మా బిడ్డల్ని కూడా బ్రతికించడానికే ప్రభా అట్టి సిలువ శక్తి ద్వారా మా బిడ్డల్ని బ్రతికించి నీ కార్యం ఎక్కడెక్కడ VBS, ఎక్కడెక్కడ సమ్మర్ క్యాంప్, ఎక్కడెక్కడ నోరు తెరిచి పిల్లలకు మేము వాక్యం చెప్తాను వారందరూ బ్రతుకుతారు ప్రభా నాయన. కనుక
అట్టి కృపను నాయన మీరు దయచేసి విధమైన వాక్యాన్ని నారుగడ్డ నీరుపోసి నిరంతరం ఫలింపచేయమని అన్ని నామాల కంటే పైనామమైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనమందరం కూడా